హలో పీపుల్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. మన ఎన్ఆర్ఐస్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదించేస్తారు అక్కడ. సో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించడానికి వెళ్తారు ఆబ్వియస్లీ ఎవరైనా. మరి ఆ డబ్బులు సంపాదించిన వాటిని ఎలా కాపాడుకోవాలి, అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? చాలా మంది ఇండియాకి వచ్చేసి ల్యాండ్లు, బిల్డింగ్లు అన్ని కొనేద్దాము, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుందాం అంటారు. బట్ ఎట్ లాస్ట్ వాళ్ళు ఉండేది అక్కడ కదా. సో వాళ్ళకి ఏం యూజ్ ఉంటుంది దానివల్ల? ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఏమైనా డౌన్ అయినా, అక్కడ లిటిగేషన్స్ ఉన్నా వాళ్ళు ఎలా వాటిని, అలాంటి ప్రాబ్లమ్స్ ని, ఆ సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? సో ఇవన్నీ మనతో మాట్లాడడానికి 30 years నుంచి రియల్ ఎస్టేట్ కి అపారమైన సేవలు అందిస్తున్న అండ్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ అండ్ లెజెండరీ అవార్డు అందుకున్నారు ఆయన రీసెంట్ గానే, ఆయన రియల్ ఎస్టేట్ కి చేస్తున్న సేవలకు గాను. సో మరి ఆయన ఎవరో కాదు, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, హౌ ఆర్ యూ? టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ది వరల్డ్. మీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడు బాగుంటారు సార్. మేము బాగుంటే మీరు అందరూ బాగుంటారు. రోటీ కపడా మకాన్ పార్ట్ ఆఫ్ ది 33% కంట్రిబ్యూషన్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. దేర్ వేల మంది, లక్షల మంది రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అవును, చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు అమ్ముకోవడం అనుకుంటాడు. ప్లాట్ అమ్ముకుంటే నాట్ ఈవెన్ 1%. దేర్ ఆర్ 101 డిపార్ట్మెంట్స్ వేర్ లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో. ఎగ్జాక్ట్లీ. రియల్ ఎస్టేట్ ఇప్పుడు గవర్నమెంట్లు బతికేవి కూడా కొన్ని గవర్నమెంట్ ఐ లాంట్ నేమ్, ప్రతి గవర్నమెంట్ రెవెన్యూ రియల్ ఎస్టేట్ వచ్చి వేరే డిపార్ట్మెంట్ లో రాదు. అండ్ నాకు ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, రియల్ ఎస్టేట్ లో చేసే వాళ్ళు కొంచెం బాగా డబ్బులు సంపాదించుకుంటారు, కానీ అసలు జాబులు చేసే వాళ్ళు ఏం చేయాలి? ఎప్పుడు జాబు జీతం తీసుకుంటూ ఉండే వాళ్ళు డబ్బులు ఎప్పటికైనా సంపాదించగలుగుతారు? ఎప్పుడైనా రిచ్ అయిన వాళ్ళు ఉన్నారా ఓన్లీ జాబ్ మీద? జాబ్ మీద మీకు వరల్డ్ లెవెల్లో చూసుకుంటే జాబ్ పర్సంటేజ్ లెస్ అరేంజ్ చేసిన వాళ్ళు. మిగతా బిజినెస్ ఎంటర్ప్రినర్స్, బిజినెస్ మెన్ కానీ వాళ్ళు అరేంజ్ చేసినంత, యాక్టర్స్ అంతా కలిపి సినిమా యాక్టర్స్ 3%, స్పోర్ట్స్ ఒక 5%, మిగతా అన్ని బిజినెస్ ఉన్నాయి. లాస్ట్లో వచ్చేది ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయీస్ 1% కూడా ఉండరు అనుకుంటా పాపం రిచ్ అయిన వాళ్ళు. లెస్ దాన్ 1%. ఎప్పటికీ ఇలా బానిసలు. అంటే 10,000 జాయిన్ అయితే రిటైర్ అయినాడు 50,000 అవుతుంది, లేకపోతే 1,00,000 అవుతుంది. ఇక రియల్ ఎస్టేట్ లో ఒక్క ప్లాట్ లో ఒక డీల్ చేస్తే 1,00,000 2 లక్షలు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ మేము చెప్తాం 5 సార్లు కామ్ కరో 50 సార్లు ఆరామ్ కరో అని. దట్స్ ట్రూ సార్. సో ఈ ఎన్ఆర్ఐస్ గురించి సార్ మనం ఫస్ట్ మాట్లాడాల్సింది. ఎందుకంటే పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి జీవన విధానం, వాళ్ళ బ్రతుకుతారు, వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నుంచి, మన తెలుగు రాష్ట్రాలే కావచ్చు, మన ఇండియా మొత్తం నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడికి తీసుకొచ్చి భూములు, ప్లాట్స్ అవి కొంటున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు, ఆ ల్యాండ్ వాళ్ళు డైరెక్ట్ గా చూడలేరు కూడా కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో అయితే. సో ఇలాంటి సందర్భాల్లో అసలు ఫస్ట్ ఈ ఎన్ఆర్ఐస్ ఈ రియల్ ఎస్టేట్ లో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? భూమి కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ఇది చాలా $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అది ఒక లైన్లో చెప్పేది కదా. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో గుంటూరు చాలా ఫేమస్ ఉండేది ఆంధ్రాలో, యునైటెడ్ ఆంధ్ర. రవి ట్యూటోరియల్స్, విజ్ఞాన్ ట్యూటోరియల్ 2 ఉండే. ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ సీట్ అందరూ జాయిన్ అయితే వస్తారు. సీట్ రావడం కష్టం. 1 year కోర్స్ ఇచ్చారు ఎంట్రన్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. అప్పుడు జాయిన్ అవ్వాలి. లాస్ట్ చదివితే 1 month క్రాష్ కోర్స్ అని పెట్టి నేను ఆన్సర్ అలా చెప్పాలంటే ఆ లాంగ్ ఆన్సర్ కుదించి చెప్పాలి. రైట్. ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్, అక్కడికి వెళ్తే అక్కడ డాలర్ తప్ప ఏం కనిపించారు. మీరు చూడండి, ఎదురింటితో మాట్లాడినా కూడా పర్మిషన్ తీసుకోవాలి మీరు. అమెరికాలో యూ కెనాట్ నాక్ ది డోర్. మన దగ్గర ఎవరైనా వస్తారు, ఆ డోర్ కూడా కేసు వేస్తుంది మీద, అంత స్ట్రిక్ట్ ఉంటుంది. సో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండ్ వర్క్ 5 days, 2 రోజులు ఎక్కడో గాయపోతారు. మళ్ళా కాదు, 5 days స్ట్రిక్ట్ కమిట్మెంట్. ఫ్రైడే నైట్ ఎక్కితే వాళ్ళు మండే మార్నింగ్ దగ్గర ఫోన్లు కూడా ఎత్తారు చాలా మంది. ఎందుకంటే దే గో విత్ అన్ ఇంటెన్షన్ టు గ్రో అండ్ మనీ, డాలర్, ఎవ్రీథింగ్ ఈజ్ డాలర్ ఫర్ దమ్. ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పినట్టు రోటీ కపడా మకాన్ అని చెప్పాను కదా, పాట తిండి బట్ట గూడు, అందులోకి ఇంపార్టెంట్ వర్డ్. అమెరికాలో ఎవరైనా గ్రీన్ కార్డో లేకపోతే సిటిజన్షిప్ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు 2010 నుండి అసలు ఇష్యూనే చేయట్లేదు గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ కూడా. చాలా ట్రంప్ వచ్చాక చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే బాగా హై ఎర్నింగ్స్ ఉంటాయి, మనకి వేలల్లో ఉంటే 1,00,000 ఉంటుంది అంతే. సో చేసినప్పుడు ఆ డబ్బులు అక్కడ పెట్టుకుంటే 1%, 2% ఇంట్రెస్ట్ వస్తుంది అమెరికాలో. దాని బదులు ఇండియాలో పెట్టుకుంటే, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే 15, 20, 25% పర్ యానం వస్తున్నాయి మనకి. సో వేరీ సంవత్సరం మొత్తం వచ్చి ఇక్కడ 4 రోజులకు వస్తుంది. ఆబ్వియస్లీ నో పర్సన్ విల్ కీప్ మనీ ఇన్ అమెరికా అంటిల్ అన్లెస్ ఈజ్ నాట్ నోన్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అయితే తప్ప. సో ఆ డబ్బులు ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇండియాలో కూడా కొన్ని కండిషన్ ఉంటుంది. దే కెనాట్ బై అగ్రికల్చర్ ల్యాండ్స్. ఎన్ఆర్ఐస్ హ్యావ్ నో రైట్ టు బై అగ్రికల్చర్ ల్యాండ్స్. ఓహో.
అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ పేర్ల పైన అలా అది బినామీస్ ఎన్ఆర్ఐస్ కొనుక్కోవద్దు. ఇఫ్ ఈస్ ఎన్ Okay. ఎన్ఆర్ఐ యూ కెనాట్ బై. ఓకే ఏదైనా స్పెషల్ కేసు అవసరం ఉంటే ఆర్బీఐ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆర్బీఐ అకౌంట్ ఇస్తే ఇట్ విల్ బి ప్రాబ్లం. ఓకే రిజిస్ట్రేషన్ కూడా కాదు మీకు. అట్లానే లోన్లో కొద్ది ఇబ్బంది ఉంటుంది, లోన్స్లో కూడా. అంటే కొన్ని ఇక్కడ కండిషన్స్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఇండియాలో మనం చూసుకుంటే మొన్న రియల్ ఎస్టేట్ సమిట్లో కొట్టి 2020 అవార్డు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఈ రోజు పెడితే నెక్స్ట్ 4 years డబుల్ అవుతుంది మినిమం. బ్యాంకులో 12-13 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవ్వడం. నువ్వు 7%, 12 ఏళ్ళు 13 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ 3 ఏళ్ళు 4 ఏళ్ళు డబుల్ అయిపోయింది. ఒకప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో చూసుకుంటే 15 రూపాయలు 20 రూపాయలు ఉండేది 1970s. ఈరోజు ఎంత తెలుసా? 4 లక్షల రూపాయలు ఉండేది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 ఉంది. రోడ్ నెంబర్ 3లో ఇప్పుడు 4 లక్షల గజం ఉంది. దొరకట్లే పక్కన, మన పక్కనే TV9 దగ్గర నుంచి శ్రీనగర్ కాలనీ కానీ ఇటు కానీ అంత అప్రిషియేషన్. వైజాగ్లో మేము 12 రూపాయలు కొన్నాం 1979లోనే 7లోనో. ఈరోజు 1 లక్ష రూపాయలు అయిపోయింది. అంటే 12 రూపాయలు లక్షలు ఎన్ని రెట్లు పెరిగింది. రైట్ అలాగే మీకు స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ. సో ఎన్ఆర్ఐ ఫేస్ చేసే ప్రాబ్లం అంటే అక్కడ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి అప్రిషియేషన్ ఉండదు. అది మీరు ఇందాక జాబ్ చేసేవాడికి బిజినెస్ తేడా ఏమని అడిగారు కదా, జాబ్ చేసినట్టు ఉంటుంది అక్కడ. ఆ 1%, 2%, 1%, 2%. వాళ్ళకి అన్ని ట్యాక్స్ ఫీల్డ్ ఉంటాయి. మ్యాక్సిమం ఖర్చులు గవర్నమెంట్ పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ. జర్మనీ వెళ్తే మొత్తం అన్ని ఫ్రీయే మీకు, ఓకే ఎడ్యుకేషన్, మెడిసిన్ అన్నీ. సో ఎన్ఆర్ఐస్ ఫేస్ చేసే డిఫికల్టీ ఏంటంటే దే డోంట్ వాంట్ టు బ్లాక్ దేర్ మనీ ఫర్ లెస్ రేట్ ఆఫ్ అప్రిషియేషన్. దట్స్ ద రీజన్ దే లుక్ హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. అంటే ప్రతి ఒక్కటి చూపు కూడా. చాలా మంది ఏమన్నా తెలంగాణ విడిపోయినోడు పడిపోద్ది అన్నారు. అసలు విడిపోయాక బాగా పెరిగింది చూసుకుంటే. 10 yearsలో తెలంగాణలో పెరిగినంత ఇంకెక్కడ పెరగలేదు. అండ్ హైదరాబాద్కు ఉన్న ఫేమస్ ప్రత్యేకత ఏంటంటే ఏ జాతి వాడైనా, ఏ స్టేట్ వాడైనా, ఏ సిటీ వాడైనా, ఏ లాంగ్వేజ్ వాడైనా, ఏ రేంజ్ ఆఫ్ స్టైల్ హ్యాపీగా బతికేస్తాడు. అవునా కదా? గుజరాతీ గల్లీ ఉంది, రాజస్థాన్ జైన్స్ ఉన్నారు, జైన్ గల్లీ ఉంది. హైదరాబాద్లో లేని కులం మొత్తం చెప్పండి. సో హైదరాబాద్ ఎంత హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? మీరు చెప్పండి, హైదరాబాద్ దేనికి ఫేమస్ మీ ప్రకారం? లైఫ్ స్టైల్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ ఫుడ్స్, మన చిన్న చిన్న బిజినెస్ మెన్స్ ఉంటారు కదా. అన్నిటికంటే ఫస్ట్ ప్యారడైజ్ బిర్యానీ. వరల్డ్ లెవెల్లో ఫేమస్. ఎందుకంటే ప్రతి హోటల్కి వెళ్ళి చాలా కంట్రీస్కి వెళ్ళాను, హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది కానీ గుజరాతీ బిర్యానీ, తమిళనాడు బిర్యానీ ఉంటుంది. ఈవెన్ వైజాగ్ బిర్యానీ ఓన్లీ హైదరాబాద్. నెక్స్ట్ కరాచీ బిస్కెట్స్, రైట్? నెక్స్ట్ ఇరానీ చాయ్, నెక్స్ట్ పర్ల్ సిటీ. అండ్ కల్చర్ అంటే న్యాచురల్ కెలామిటీస్, సునామీలు, తుఫాన్లు అవన్నీ రాకూడదు. ఇవన్నిటికీ ఫేమస్. అట్లా సానియా మిర్జా దేనికి ఫేమస్? టెన్నిస్. విశ్వనాథన్ ఆనంద్ చెస్, సచిన్ తెండూల్కర్ క్రికెట్, డాక్టర్ నంది రామేశ్వరం రియల్ ఎస్టేట్. అది హైదరాబాద్ దట్ మచ్ ఫెసిలిటీ అంట. ఎందుకంటే హైదరాబాద్లో అప్రిషియేషన్ గత 10-15 సంవత్సరాలుగా చాలా బాగా పుంజుకుంది. హ్యాపీగా ఉన్నారు, పీపుల్ ఆర్ హ్యాపీ. లేదా కోకాపేటలో 100 కోట్లు ఎక్కడ వెళ్ళింది? అవును, 100 కోట్లు అనేది మిరకల్ అది. రైట్. సో ఇప్పుడు ఇంత మీరు అన్నారు ఇప్పుడు 100 కోట్లు అని చెప్పి, ఒక్కొక్క చోట ఒక ఎకరం 100 కోట్లు. ఇట్స్ నాట్ ఎ జోక్. 100 కోట్లు సంపాదించాలంటే ఒక సామాన్యుడు తన జీవితం అంతా కష్టపడి తన బిడ్డల జీవితాన్ని అంకితం ఇచ్చినా సంపాదించలేకపోతున్నాడు ఈ రోజుల్లో. సో అలాంటిది ఇంత హై రేట్స్ పెరిగిపోవడానికి ఎన్ఆర్ఐస్ రీజనా? ఎన్ఆర్ఐస్ ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే ఏంటంటే ఒక జోక్ ఉంటది. అంటే నచ్చితే ఎంత రేట్ అయినా పెట్టి కొనేటోడే ఇచ్చేటోడే ఎన్ఆర్ఐ అని. నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చి భూమి కొనేటోడే ఎన్ఆర్ఐ అని. అంటే ఎంత రేట్ అయినా పెట్టేస్తారా? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇక్కడ వాళ్ళకి కష్టం అయిపోతుంది కదా. అది అట్లా నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే పార్షియల్లీ కరెక్ట్, ఐ విల్ నాట్ సే 100%. కొద్దిగా వరకు. ఎందుకంటే అక్కడ 1% పెట్టుకునే బదులు ఇక్కడ పెట్టుకోవడం చాలా బెటర్ కదా. 1%, 2% ఎక్కడ వస్తుంది ఎంత ఇన్కమ్? సో వాళ్ళు ఏంటంటే మెయిన్ అమెరికా కంట ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐస్ అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటే ఇక్కడ కొనుక్కోరు. దే విల్ బిల్డ్ దేర్ అసెట్స్ దేర్. బట్ నాకు తెలిసి రిటైర్ అయ్యే స్టేజ్కి ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యేది, నేటివ్ ప్లేస్కి వచ్చి సెటిల్ అవుతున్న కల్చర్లో కొంతమంది ఉంటారు. ఎవరైతే బ్యాక్ ఇండియాకి రావాలనుకుంటారో ఇండియాలో అసెట్స్ బిల్డ్ చేసుకుంటారు. 30 years ఇండస్ట్రీ వర్క్ చేసి ఎంతో కోట్లు సంపాదించి కొన్ని కమర్షియల్, రెసిడెన్షియల్, రెంటల్, ఫామ్ హౌస్ అన్ని. ఫామ్ హౌస్ కల్చర్ బాగా నడుస్తుంది, అవును, పెడతారు. సో వాళ్ళు మీరు చెప్పండి, మీరు అన్నారు ఎన్ఆర్ఐస్ అసలు అగ్రికల్చర్ ల్యాండే కొనొద్దు. అవును, ఫామ్ హౌస్ అంటే ఫామ్ ఉన్న వాళ్ళు కదా కట్టుకునేది. అంటే వాళ్ళు భార్యను, తండ్రో, కొడుకు, తమ్ముడో ఉంటారు కదా, వాళ్ళ పేరు కొనుక్కుంటారు, జాయింట్ పెట్టుకుంటారు. అదే ఎన్ఆర్ఐ ఒకటి డైరెక్ట్గా అయితే కొనుక్కుంటారు. నాకు తెలిసి అలా కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ పేరు కొనుక్కుంటారు. ఓకే,
దే హ్యావ్ ది ఇండియన్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, దాన్ని బట్టి కొనుక్కుంటారు. ఓకే. ఎన్ఆర్ఐ అంటే డబ్బులు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, తెలిసిపోతుంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ తెలిసిపోతుంది కదా. ప్లస్ ఏంటంటే అఫీషియల్ వాల్యూ తక్కువ ఉంటుంది, వైట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, చెక్ వాల్యూ కంటే మిగతా పోర్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రేట్లు కూడా రివైజ్ చేస్తున్నారు. ఆ బేసిక్ వాల్యూ ఏదైతే తక్కువ ఉందో అది ఎక్కువ చేద్దాం అనుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు నువ్వు 10 లక్షలు పెట్టుకుంటే ₹1,00,000 చూపిస్తున్నావు అంటే లక్ష మీద 7.6 అంటే 7,600. అదే 4 లక్షలు కట్టాను 30,000 అయింది, 7,000 దగ్గర 30,000 వస్తుంది గవర్నమెంట్. ఆ విధంగా కంపేర్ చేసుకుంటే మనం చాలా లో. అండ్ హైదరాబాద్ మీరు తెలుసుకోవాల్సిన చీపెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. చీపెస్ట్ హైదరాబాద్. చెన్నైలో పోతే 70,000-80,000 స్క్వేర్ ఫీట్ అడుగు జాగా, 12 ఇంచెస్ బై 12 ఇంచెస్. బెంగళూరులో పోతే అంతే ఉంది. హైదరాబాద్లో హైయెస్ట్ అంటే 20,000, మ్యాక్సిమం కూడా 25,000. 20,000 అంటే మంచి కాస్ట్ దొరికిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ చూస్తున్నారు. అంటే మీరు చూసుకున్న వలసలు అంటారు కదా, ఇమిగ్రేషన్ మైగ్రేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్. హైదరాబాద్కి ప్రతి సంవత్సరం లక్షల మంది వస్తున్నారు, లక్షలు వేలు కాదు. బార్డర్ నుండి కానీ అండ్ చాలామంది ఏమనుకుంటే హైదరాబాద్ కొనుక్కున్న తెలంగాణ వాళ్ళు కొనుక్కుంటారు అనుకుంటుంది. అది కరెక్ట్ కాదు. తెలంగాణ వాళ్ళు 10-15-20% ఉంటుంది, 5-10% మోర్ దెన్ 50-60% రెస్ట్ ఆఫ్ ది ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అవునా? చాలా మంది మార్కెట్ పడిపోయి ఎక్కడ పడిపోయింది, తెలంగాణ పడిపోలేదు, పెరిగింది. ఇక వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఇక్కడ వాళ్ళు కొనుక్కుంటారు కదా, వేరే వాళ్ళు మీకు ఇప్పటికీ తెలియదు, తెలంగాణలో మోర్ దెన్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పటికి కూడా. పెద్ద పెద్ద ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎవరు కూడా వెనక్కి వెళ్ళిపోలేదు. తెలంగాణ వచ్చి కొద్దిగా పెరిగింది ఇక్కడ. బట్ నేను అనేది ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ది ఇండియా, వెస్ట్, బాంబే, ఢిల్లీ, కలకత్తా, మెడ్రాస్, వీళ్ళందరూ కూడా మన వైపు వచ్చారు. ఎందుకంటే ఇట్స్ అఫోర్డబుల్. ఇంకోటి పెరిగే అవకాశం ఏ సిటీకి లేదు. మీకు వైజాగ్ ఉందనుకోండి పెరగదు, చెన్నై ఉన్నదనుకోండి పెరగదు, పూణేకి ముంబై అడ్డు, బెంగళూరు ట్రాఫిక్, పొల్యూషన్, అన్నిటికీ క్లియర్గా ఉన్నది ఏంటి హైదరాబాద్. బికాస్ ఇట్ క్యాన్ ఎక్స్టెండ్ ఆల్ 4 డైరెక్షన్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత నేను ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అనేది G³ అని చెప్తున్నా, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి, అవునా కదా. ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు మన సీఎం అయ్యాక ఇది బేసికలీ రియాల్టర్ రేవంత్ రెడ్డి గారు. సో ఆయన హైదరాబాద్ తెలంగాణ 3 భాగాలుగా విడగొట్టారు. ఏంటంటే విభజించారు. అప్ టు ఓఆర్ఆర్, సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ ఈ సబర్బన్ ఏరియా, ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బార్డర్ ఇస్ రూరల్ ఏరియా. ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావాలంటే ఆల్మోస్ట్ 3.5-4 అవర్స్ పడుతుంది. ఒకసారి ట్రిపుల్ ఆర్ఆర్ రెడీ అయిందంటే డెఫినెట్గా హాఫ్ టైం పడిపోతుంది, 1.5-2 అవర్స్ వచ్చేస్తారు. యూ కెన్ గో 120-130 స్పీడ్. ఇప్పుడే 100 వెళ్తున్నారు. ఎంత డిస్టెన్స్, హాఫ్ డిస్టెన్స్ తగ్గిపోయింది కదా. ఈ రోడ్లో మీరు ఎంత వెళ్తాం, 30-40 వెళ్తే ఎక్కువ. అక్కడ 120 ట్రాఫిక్ ఉంటుంది. ప్లస్ బాడీ అలసిపోతుంది, అలసట రాదు, లెస్ ఫ్యూయల్, లెస్ టైం, ఇవన్నీ బెనిఫిట్స్ కదా. రైట్. అయితే మరి ఎన్ఆర్ఐస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది? హైదరాబాద్ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు పాపం. మొన్న ఏదో వీడియో చూశాను, లైక్ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అక్కడ అమెరికాలో ఉన్నారు, డల్లాస్లో. సో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఒక ల్యాండ్ని కొనాలనుకుంటున్నారు, ఒక ల్యాండ్. కానీ ఆ ల్యాండ్ వాళ్ళు ఫిజికల్గా చూడలేరు, అది ఎంత నిజంగా వీళ్ళు చెప్పినట్టుగా ఉందా లేదా తెలీదు, జస్ట్ ఒక పిక్చర్ ద్వారా ఏం తెలిసిపోదు కదా. సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏం చూసుకోవాలి వాళ్ళు? ఇక్కడ మెయిన్గా ఎన్ఆర్ఐస్ కానీ ఇండియన్స్ కానీ ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే చెమటూర్చి కష్టపడాలి. అడ్డంగా వస్తే మన అది డిఫరెంట్. వీఆర్ నాట్ అదానీ అండ్ అంబానీ. మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. 20,000, 30,000 నుండి 50,000, 60,000 శాలరీ రేంజ్ ఎక్కువ ఉంటారు. అందరికీ మీలో లక్షలు రావు కదా శాలరీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా సరే ది బెస్ట్ వే, ఇఫ్ యూఆర్ బయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం, ఒకటోసారి రెండోసారి కొనుక్కుంటే ది బెస్ట్ ఐడియా గో అండ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైక్ అస్. నేనున్నాను, నాలాగే చాలా మంది ఉన్నారు. కానీ అప్రోచ్ దెమ్. అంటే ఏజెంట్స్ కూడా చీట్ చేస్తారు. నువ్వు మోసపోతావని తెలిసి మోసం చేయడం ఖాయం కదా. నువ్వు మోసపోతారని ఉన్నప్పుడు మేము మోసం చేస్తాం. యాక్చువల్లీ బిల్డర్స్ ఎలా మోసం చేస్తారు, మన అవకాశం ఇస్తేనే వాళ్ళు మోసం. లంచం తీసుకునేవాడు తప్పు కాదు, లంచం ఇచ్చేవాడు తప్పు. బిల్డర్ తప్పు చేయాలనుకుంటే మీరు కరెక్ట్ ఉంటే అవ్వదు కదా. మీకు తెలియదు, ఏబిసిడీలు తెలియదు, నాకు అన్నీ తెలుసు అని మీరే చేయరు, టైం స్పెండ్ చేయరు. బేసికలీ ఎన్ఆర్ఐస్ కానీ ఇండియన్స్ కానీ టైం స్పెండ్ చేయరు. ప్రాపర్ 2 కోట్లు పెట్టినాడు, 2 రోజులు తిరగాలి కదా దాని మీద. ఎవడో ఏదో చెప్పండి, ఇప్పుడు ఏముంది, వాళ్ళ బావ మరిదో, వాళ్ళ చెల్లో, తమ్ముడో, అక్క, ఎవడో ఫ్రెండ్ ఉంటాడు, వీడి కొద్ది మార్జిన్ వేసుకుంటాడు. 10 రూపాయలు 15 రూపాయలు చెప్తాడు, వీడికి ఇచ్చే 9 రూపాయలు ఇస్తాడు, 6 రూపాయలు ఇటు తీసుకుంటాడు. తెలియని కూడా తెలియదు. తర్వాత అమ్మితే 5 సంవత్సరాలైనా కొన్న రేటు కూడా రాదు.
ఇట్లా ఇంకోటి లిటిగేషన్స్ ఉంటాయి, ల్యాండ్స్ కానీ అందులో మన పెట్టిందే పేరు. మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణలో, హైదరాబాద్ అంటే 80% 70% లిటిగేషన్ ల్యాండ్స్. అదే చెన్నై వెళ్తే 100% క్లారిటీ ఉంటుంది. అందుకనే మనం ఈ ప్రాపర్టీ కొన్నట్టు ఫస్ట్ అడ్వైజ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఏంటంటే go and appoint a professional real estate who has 10 years plus experience in that particular segment, in that particular area. ఒకటి. రెండోది, యూ షుడ్ చెక్ ఆల్ ది గవర్నమెంట్ పర్మిషన్స్, జిహెచ్ఎంసీ, డిటిసిపి, హెచ్ఎండి ఉన్నాయి కదా, అవి చెక్ చేసుకోవాలి. మూడోది, రేరా చెక్ చేయాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ కొత్తగా రేరా వచ్చాక చాలా కరెక్షన్స్ అయినాయి. ఫుల్ సింగ్ ఆపరేట్ అవ్వట్లేదు, ఫుల్ సింగ్ అవుతుంది, చాలా వరకు తగ్గిపోతాయి. ఎన్ఆర్ఐస్ కొనేటప్పుడు బేసిక్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ లీగల్ డాక్యుమెంట్స్ ఇష్యూ వస్తాయి. వాడు అక్కడ ఉంటాడు, మన రిక్వైర్మెంట్ వేరు, అక్కడ ప్రాసెస్ వేరు. ప్లస్ మీరు ఇందాక అన్నట్టు లీగల్ రిక్వైర్మెంట్స్ మనం చెక్ చేసుకోవాలి అంత ఈజీగా. ఇప్పుడు ఎస్పెషల్లీ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు 3-4 భార్యలు ఉంటారు. నేను ఒక డీల్ చేస్తుండే 10-12 years బ్యాక్, మంచి పెద్ద డీల్ అది, బంజారా హిల్స్లోనే చేస్తున్నాం. అన్నీ అయిపోయాయి డిస్కషన్, దే ఆర్ రెడీ టు సైన్. సైనింగ్ రోజు వచ్చేసాడు మూడో భార్య, రెండో కొడుకు వచ్చాడు. ఆడెవడో తెలియదు మనకి. అందులో వాడికి ఉన్నది ఒక 2% జాగా ఉంది మొత్తం 100%. కత్తి పట్టుకొని వచ్చాడు కాన్ఫరెన్స్ రూమ్కి. బయర్స్ పారిపోయారు. నా వాటా ఇది. నేను అలా అనుకోకుండా వాడు ప్రాబ్లం ఏంటంటే సెంటర్లో ఉంది, అది ల్యాండ్ మధ్యలో ఉంది. అంటే ఈ భార్య, కొడుకులు, కూతురు అందరికి ఇచ్చుకుంటే ఈ షేర్ అక్కడ వచ్చింది. సో బయర్ పరిస్థితి ఏంటి, డాక్టర్స్ వాళ్ళు రేనావే కత్తిలు కట్టాలి, ఎవరు ఒప్పుకుంటారు? అప్పుడు వాడు మళ్ళీ పిలిచి మాట్లాడి 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి బయటకు వచ్చాం. అలాంటి ఇష్యూస్ వాళ్ళకి తెలియదు కదా. రెండోది, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. అట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం, లోన్స్ సరిగ్గా మనలాగా, మన రూల్స్ వేరు, వాళ్ళ రూల్స్ వేరు, అటార్నీ జనరల్ అప్రూవల్, ఇట్లా చూసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి, మన ప్రీ లాంచ్ స్కామ్స్ ఉన్నాయి. ఇవన్నీ అమెరికాలో పెట్టుకుంటే ఏంటంటే రిటర్న్స్ పెద్దగా మనంత రావు. అక్కడ రిటర్న్స్ వస్తే అక్కడే పెట్టుకోండి. మన దగ్గర రెంటల్కి ఇచ్చుకున్నాయి. సపోజ్ మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు డబ్బులు వచ్చినాయి, మీకు ఏదో బోనస్ ఏదో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్, ఇప్పుడు మనం 10 కోట్లు పెడితే మనకి 7%, 8% దాకా ఛాన్స్ ఉంది కమర్షియల్లో. రెసిడెన్షియల్లో 3 to 4% వస్తుంది మ్యాక్సిమం. సో ₹1,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే మనకి 25,000 రెంట్ వస్తుంది, అంటే 3% మినిమం. అదే కమర్షియల్ అయితే డబల్ వస్తుంది. ₹1,00,000 కొట్టినంటే 50-60,000 వస్తుంది నెలకి రెంట్. సో ఇక్కడ వేరు, అక్కడ వేరు. అందుకని ఇక్కడ 6 to 8%, అక్కడ 3 to 4%. అందుకని ఇండియా వైపు ఎందుకు చేస్తుంటే ఇందాక చెప్పిన న్యాచురల్ కెలామిటీ ఉంది, తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్రిషియేషన్ రేట్ బాగా ఉంది. సో కొన్ని ఇందాక చెప్పి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఎస్ వీలు కాక ప్రాపర్టీ సరిగ్గా చూడరు, అది ఆన్లైన్లో చూస్తారు, స్కైప్లోనో లేకపోతే జూమ్లోనో చూస్తారు, లేకపోతే వీడియోలో చూస్తారు. అది ఏం కనిపిస్తుందో, 3D పిక్చర్లు నమ్ముతారు. 3D డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ అని మంచిగా ఖాళీ ఉంటే అక్కడ ఏముండదు కానీ మంచి ఇంద్రభవన్లా చేస్తారు. అది చూసి మనం ఎక్సైట్ అయిపోతుంది, ఎమోషన్ పడతాం. నెవర్ బీ ఎమోషన్. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఎమోషన్ చూపించొద్దు, సెంటిమెంట్ చూపించొద్దు. మీకు వచ్చే అవుట్కమ్ ఏంటో చూసి. చాలా వరకు నేను చూస్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు పిల్లలతో, 4 ప్రోడక్ట్లు చూస్తున్నాం, 4వ ప్రోడక్ట్ మనం 3 ఇదే కొందామని ఉంటాం. సేల్స్ ముందు చెప్తే ఆటోమేటిక్ రేట్ పెరిగిపోద్ది. మేడం ఇక్కడే కొన్నది కదా, మనం ఎంత చెప్పినా చెల్తుంది. ఇంకొంతమంది రియల్టర్స్ ఏం చేస్తారు, మీరు ₹1,00,000 బడ్జెట్తో వచ్చారు, మీకు 3 కోట్లు చూపిస్తాడు, లేకపోతే 2 కోట్లు చూపిస్తాడు. మీకు ఏది నచ్చుతుంది, ₹1,00,000 నచ్చుతుందా, 3 కోట్లు నచ్చుతుందా? 3 కోట్లదే నచ్చుతుంది, బాగుంటుంది కాబట్టి. మన హస్బెండ్ పాకెట్ మీరేం చూసుకుంటారు, నైబరింగ్ ఎవరు ఉన్నారు, ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎమ్యూనిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉందా, ఇవి హస్బెండ్ ఏం చూసుకుంటాడు, జోబ్ ఎంత కట్టుకుంది. ₹1,00,000 అన్నాడు, 10 లక్షలు పెంచాడు, ఇది 20 లక్షలు పెంచగలడు. 1 కోటిది 2 కోట్లు చేయలేరు కదా. దర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. నేను ఎప్పుడు చెప్తున్నాను, నా ఈ సర్వీస్ ఎందుకు మొదలు పెట్టంటే మీరందరూ బాగుండాలి, దానికి కారణం నేనే ఉండాలని. 25,000 మంది ప్రాపర్టీ ఓనర్స్ గైడ్ చేస్తాను, 25,000 మంది ట్రైనింగ్ ఇచ్చాం. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ డ్రెస్ అటిట్యూడ్. వాళ్ళు కమిషన్ కోసం పనిచేయకూడదు. కమిషన్ షుడ్ బి దేర్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ సర్వీస్. కమిషన్ వస్తుంది కదా, కస్టమర్ ముంచేదంటే లైఫ్ టైం రాడు కస్టమర్. అదే నువ్వు మంచి సర్వీస్, ఒక కస్టమర్, ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ 10 మందికే చెప్తారు, ఒక డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ 100 మంది చెప్తారు. డబ్బా వేసుకుని పల్లెటూరులో ఉంటుంది కదా, డప్పేసి చెప్తాడు. సో అది మనకు చాలా ఇంపాక్ట్. మనం మీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఏ పేపర్లో ఇచ్చినా అడ్వర్టైజ్మెంట్ టూ కాస్ట్లీయర్, 20, 30, 40, 50 lakhs డబుల్ షూట్ పేజ్. ఇప్పుడు మీరు కొన్నారు, మీరు ఏం చేస్తుంది, మీ సిస్టర్కి, మీ హస్బెండ్కి, లేకపోతే మీ బ్రదర్ ఇన్ లాకి, మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి మీరు చెప్తారు, నేను అక్కడ కొన్నాను బాగా ఇచ్చారంటే అది ఇంకేం అడుగు, డైరెక్ట్ వచ్చి డబ్బులు ఇచ్చేస్తారు. అదే కొత్త కస్టమర్ కన్విన్స్ నాకు చాలా టైం పడుతుంది. సో రిఫరల్, నా బిజినెస్లో నాకున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే
మోర్ దాన్ 40-50% రెఫరల్ బిజినెస్. అంటే మీరు కొన్నారంటే మీ తరపున ఒక 2-3 సేల్స్ వచ్చేస్తాను. దర్ ఆర్ కస్టమర్స్ వేర్ డన్ ఒక డీల్ చేసిన 10 సంవత్సరాలు 10 డీల్స్ చేశాడు, ఐదర్ టు హిమ్ ఆర్ టు హిస్ ఫ్రెండ్స్. సో మీరు మురళీమోహన్ గారితో ఎక్కువ పరిచయం, మీకు ఆయన చేతుల మీదుగా మొన్న అవార్డు కూడా తీసుకున్నారు మీరు, లెజెండరీ అవార్డ్. అవునమ్మా. సో ఆయన రియల్ ఎస్టేట్ కి రారాజు అని అంటుంటారు ఆయన్ని కూడా. సో శోభన్ బాబు గారిని కూడా రాజు గారు వేరు, రారాజు గారు వేరు. రాజు గారు ఫస్ట్ రాజు గారు శోభన్ బాబు గారు. అవును. సో వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఐస్ తో ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఎన్ఆర్ఐస్, నేను మురళీమోహన్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే చెప్పారనమాట. ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ లో మన వాళ్ళు ఒక 30% కూడా చేయట్లేదు అని చెప్పి. సో ఎన్ఆర్ఐస్ తో డీల్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి? సింపుల్. ఏదైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఐఎమ్ గెటింగ్, వాట్ ఈస్ ద సెక్యూరిటీ, వాట్ ఈస్ ద లీగాలిటీ, వాట్ ఈస్ ది డాక్యుమెంటేషన్, వాట్ ఆర్ ద లీగల్ ప్రాబ్లమ్, వాట్ ఆర్ ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ది మేనేజ్మెంట్ ఇష్యూస్. ఇవన్నీ ఒక మురళీమోహన్ గారికి గురువు గారు సోమన్ బాబు గారు. అవును. ఆయనకి పెద్ద డిఫరెన్స్ రావచ్చు, బట్ నేను నా ఫంక్షన్లో కూడా వచ్చారు కదా చీఫ్ గెస్ట్గా. ఆయన చెప్పింది ఏంటంటే, శోభన్ బాబు గారు ఒకసారి అడిగారంటే కలిసినప్పుడు, ఈయన మురళీమోహన్ గారు ఎక్కువ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది, యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కదండి ఫస్ట్లో. తర్వాత అడిగితే, నువ్వు సంపాదించిన డబ్బులు ఏం చేస్తావు మురళీమోహన్ అడిగితే, అది చేస్తాను ఇది చేస్తాను అంటే అన్నంట, అది కాదు నువ్వు ల్యాండ్లో పెట్టుకో, దానికి ఒక కారణం ఉందని చెప్పాడు. ఏంటంటే ఉన్న మొత్తం ప్రపంచం యూనివర్స్లో 75% వాటర్. అవును. బే ఆఫ్ బెంగాల్, పెసిఫిక్ ఓషన్, ఇండియన్ వాట్ ఎవర్ ఓషన్. మిగతా 25%లో 5% గుట్టలు కొండలు వెళ్ళిపోతాయి. మిగిలింది ఎంత? 20%. 100లో 80% పోయింది. 50 సంవత్సరాల ముందు ఎంత ల్యాండ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ల్యాండ్. ప్రపంచంలో పెరిగేది ఏది, పెరగంది ఏది చెప్పండి? ప్రపంచంలో పెరిగేది జనాభా పెరుగుతుంది, పెరగంది భూమి. అప్పుడు మా తాతలు ఉన్నప్పుడు 100 ఎకరాలు కొనుక్కునేవారు, ఎకరాల్లో కొనేవాళ్ళు. మీ తాత కానీ మా తాత ఏదో. తర్వాత మా లెవెల్ వచ్చేసరికి వీఆర్ బయింగ్ ఇన్ యార్డ్స్. మీ లెవెల్, మీ పిల్లలు వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ లెక్క కొనుక్కుంటారు. మీ మనోడు వచ్చేసరికి ఇంచు లెక్క కొంటాడు. మీ మునిమనోడు వచ్చేసరికి సెంటీమీటర్లో కొంటాడు, తర్వాత మిల్లీమీటర్లో కొంటాడు. ఇది వాస్తవం. ఇది ల్యాండ్ ఎందుకు పెరిగింది? అందుకే ఇప్పుడు మురళీమోహన్ గారే జేబేర్ ఎన్క్లేవ్ ఉంది మన గూగుల్ ఆఫీస్ ఎదురు కొండాపూర్లో, 750 రూపాయలకి అమ్మారంటారు 1990s. ఈరోజు 2.5 లక్షలు అయింది. అలా 100 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో రియల్ ఎస్టేట్లో ఆ బిజినెస్ చవన్ బాబు గారు మొత్తం చెన్నైలో నాకు తెలియదు 10% అయింది అయి ఉండొచ్చు. ఆయన చనిపోయినప్పటికీ కొన్ని వేల కోట్లు. లక్కీగా వాళ్ళ అబ్బాయిని కలిసాం మేము. ఆయన పేరు కూడా బాబునే. ఈ ట్రాన్సాక్షన్ అన్ని చూస్తుంటారు. సో అట్లా చాలా మ్యాక్సిమం 90% ఆఫ్ 99% కూడా ఆయన రియల్ ఎస్టేట్కి ఎక్కడే పెట్టలేదు. ఆయన పెద్ద బిజినెస్లు అవన్నీ చేసినట్టు ఏం లేదు. ప్రాపర్టీలు కొనాలా, రెంట్కి వాళ్ళ, ఫాములు పే చేయాలా, వేల ఎకరాలు ఉంటుండే వాళ్ళు, మామూలుగా కాదు. సో వీళ్ళందరూ ఎన్ఆర్ఐస్ ఏంటంటే, ఎన్ఆర్ఐస్ ఆర్ వెరీ క్లియర్. వాడు కొద్దిగా మొదట్లో చాలా ఇబ్బంది పెడతారు. క్వశ్చన్లు చాలా, ఎవరికి 2 డౌట్లన్నీ వస్తాయి వాళ్ళకి. ఏం డౌట్లు అడుగుతారు ఎక్కువ అంటే మొత్తం ఏమవుతుందంటే, నేను జనరల్ చెప్పచ్చు. ఇప్పుడు మీకు పెళ్ళి అవ్వాలనుకోండి, పెళ్లి చేసుకుంటారు మీరు, 1-2-3 చూస్తే పర్లేదు. 10 మందిని చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ అబ్బాయిని చేసుకోవాలి? ఒక అబ్బాయి అందంగా ఉంటాడు, ఒక అబ్బాయి డబ్బులు ఉంటాడు, ఒక అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, ఒక అబ్బాయి హాబీస్ ఉంటాయి, ఏవో ఉంటాయి. సో ఇట్లు రిజెక్ట్. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో చాలా మంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఇంటర్వ్యూలో ఏం జరుగుతుంది? సెలక్షన్ అని. కానీ కాదు, రిజెక్షన్ జరుగుతుంది. 10 మందిని పిలిచి ఒకటినే సెలెక్ట్ చేస్తారు కదా. రిజెక్షన్ 9 మంది రిజెక్ట్ అవుతున్నారు, ఒక్కడే కదా సెలెక్ట్ అయ్యేది. నేను మార్చింది అంటే, ఇంటర్వ్యూ మీన్స్ ఇట్ రిజెక్షన్ ప్రాసెస్. రిజెక్షన్ ప్రాసెస్ ఆల్వేస్ టఫ్. నీకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇంకో యాంకర్ ఇంకో స్ట్రెంగ్త్, ఇంకో ఏ స్ట్రెంగ్త్ నాకు ఇంపార్టెంట్, నేను 10 మంది చూస్తే కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్లో ఏది నన్ను ఎక్కడో దగ్గర కట్టేస్తానని చెప్తావు. విల్ బి బుక్డ్. ఇక్కడ కూడా ఎన్ఆర్ఐస్ ఏం చేస్తారంటే, అందరూ కాదు కొంతమంది, దే ట్రై టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ రిక్వైర్డ్. కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటారు. ఈ గూగుల్, ఆ వెబ్సైట్, ఆ ఫ్రెండ్, ఈ బ్రదర్, ఆ సిస్టర్, అందరూ ఓవర్కౌట్ చేస్తారు. నువ్వు ఓవర్ ఎక్కువ తినేస్తే ఏమవుతుంది? ఇండైజెషన్ అయిపోతుంది. అట్లా అయిపోతూ ఉంటావు వాళ్ళ మైండ్. ఇవన్నీ ఆ డౌట్స్, ఈ చెప్పిన డౌట్ రాసుకుంటే, ఈ చెప్పిన డౌట్, అందరు రాసుకుని 100 డౌట్లు వస్తాయి. నాతో కన్సల్టెంట్ తీసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది రియల్ ట్రాక్షన్లో. అంటే నీ దగ్గర ₹1 కోటి ఉంటే ఎక్కడ పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఏ రోడ్లో పెట్టాలి, ఏ హైవేలో పెట్టాలి, ఏ సెగ్మెంట్లో పెట్టాలి, రోడ్ సైడ్ కొనుక్కోవాలా, లోన్ కొనుక్కోవాలా, ఇప్పుడు ఎంత కొన్నాం, 5 సంవత్సరాల తర్వాత ఎంత అప్రిషియేట్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత ఎంత అప్రిషియేట్ అవుతుంది, గత 5 సంవత్సరాలకి ఎంత అప్రిషియేట్ అయింది, ఇవన్నీ అనాలిసిస్ చేస్తాం. చేసినప్పుడు మేము సజెస్ట్ చేస్తాం. మా దగ్గర వచ్చి నాకు చాలామంది అడుగుతారు, సార్ మీ ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పండి అని. బికాజ్ నా 30 years పెట్టి ఇండస్ట్రీలోనే ఏం మనం
బై గాడ్ గ్రేస్ టచ్ కూడా ఏమి స్కాములు ఏమి చేయలేదు. మనం కంటిన్యూగా చేసుకుని నిదానమే ప్రధానం. నిదానంగా చేసుకుంటూ పోతే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. నాకంటూ ఓన్ ప్రాజెక్ట్స్ లేవు. ఓన్లీ ఐఎమ్ మెంటర్ అండ్ అడ్వైజర్. కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తాం, ఈ ఫొటోస్ కూడా పంపించాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీడిని చీట్ చేయాలి, వీడిని చీట్ చేసిన ఎప్పుడైనా చూసుకోండి, అన్యాయంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ పోతుందండి. అది మన దగ్గర మన 10 రూపాయలు ఎవరిదో కొట్టేస్తే మన 100 రూపాయలు పోతుంది. అది నా కాన్సెప్ట్. సో డబ్బు లేకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి మందులు వేసుకోవచ్చు. డబ్బు పోతే డబ్బు సంపాదించు, క్యారెక్టర్ పోతే యూ కెనాట్ గెట్. కాల్ జారినా నోరు జారినా తిరిగి రాదు. రైట్. సో రియల్ ఎస్టేట్లో అది చాలా గుడ్. అందులో ఇప్పుడు ఈ మురళీమోహన్ గారు కానీ, సోమరావు గారు కానీ, ఇవన్నీ కూడా దే హ్యావ్ దట్. చాలా ఉన్నాయి కార్పొరేట్ కంపెనీస్, 30-40 years చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దే స్ట్రిక్ ఆన్ టు కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటాం మేనేజ్మెంట్ లాంగ్. అంటే దే హ్యావ్ ఎస్పెషల్లీ మీరు చూసుంటే, మీరు ఏ క్యాస్టో తెలియదు కానీ మార్వాడీస్ గుజరాత్ బిజినెస్ చేయండి. నేను బిర్లాస్ అని మీ కెరియర్ స్టార్ట్ టాటా బిర్లా రెండే ఉండేవి. ఇవన్నీ ఉండేవి, రిలయన్స్ అంబానీలు ఏమి లేవు. అందులో జాబ్ వచ్చేది గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి అందులో జాయిన్ అయ్యేవాళ్ళం. లైఫ్ సెటిల్. మీకు ఇందాక అదే మాట అన్నా, ఇక్కడ లైఫ్ సెటిల్ అని. సో అక్కడ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఎ కమిటెడ్ థింగ్. ఏంటంటే వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంది పుట్టినప్పుడు. వాళ్ళు ఎవరు 10th కంటే ఎక్కువ చదువు చూడండి, గోల్డ్ జ్యువెలర్స్ ఇలా బట్టల 10 మ్యాక్సిమం ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. 10th అయితే కౌంటర్లో కూర్చోబెట్టేస్తారు. బట్ అప్పుడు నుండే నేర్చుకుంటాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 12 years 15 years నుండి నేర్చుకుంటాడు గోల్డ్ ఎలా కొలాలి, దాన్ని క్యారెట్స్ ఎలాగా, ఆర్నమెంట్ బంగారు అట్లా. సో అంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రిన్సిపల్ ఒకటి నచ్చదు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోరు. ఎవరిని కన్విన్స్ చేయడం బట్టుకి ఆరేస్తారు, చిరిగిపోయిన దాకా పిండుతారు. కానీ ఒక్కసారి ఓకే అంటే డబుల్ టక్ ఉంటావు, మళ్ళా ఉండదు. కన్విన్స్ చేయడానికి ఫస్ట్ పాటు. కన్విన్స్ అయితే వాళ్ళు ఏంటంటే బిజినెస్ ల్యాండెడ్ కాస్ట్ తీసుకుంటారు. సపోజ్ ఏదైనా ఒక ఈ బాటిల్ అమ్ముతారు, ఆ బాటిల్ మీద స్పెషల్, ఇందులో 100 రకాల బాటిల్స్ పెట్టారు. ఆ బాటిల్ స్పెషలైజ్ చేసి ఆయనకు 100 రూపాయలకి వచ్చింది అనుకో బాటిల్, 10% మార్జిన్ లేదా 15%. అంతే. నువ్వు అడిగిన డిస్కౌంట్ ఉండదు, తగ్గించడం పైన నీకు ఇష్టమైతే కొను, లేకపోతే ఇక్కడ మన ఓల్డ్ సిటీలో ఉన్నాయి, తవా మార్కెట్ అని మొండా మార్కెట్లో ఉంది. వెళ్తే టవల్స్ అమ్మేవాడు ఓన్లీ టవల్స్ అమ్ముతాడు, చైర్లు అమ్మేవాడు ఓన్లీ చైర్స్ అమ్ముతాడు. అంటే స్పెషలైజ్డ్. ఇప్పుడు డాక్టర్స్ కార్డియాలజీ, సో దే ఆర్ హ్యాపీ విత్ వన్ ఐటమ్. ఇప్పుడు ఒక ఐటమ్ అనేవాడు వేరే ఐటమ్ అమ్మడం, మార్జిన్ ఫిక్స్డ్ 15% కావాలి. నాకు 100 రూపాయలకి వస్తే 115. తక్కువ అమ్మడు, ఎక్కువ అమ్మడు. కానీ మిగతా బిజినెస్ మన వాళ్ళకి కాదు. మన లూట్ ఛాన్స్ ఉంది అమ్మాయి దగ్గర, ఓకే లాగుదాం. ఇటు ఛాన్స్ లేదు, వదిలేదు. అందుకనే బిజినెస్ లో వాళ్ళు గ్రో అవుతారు. ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటున్నారు. అంటే అమెరికాలో కంపేర్ టు అమెరికా, ఎందుకంటే అక్కడ రిటర్న్స్ తక్కువ వస్తాయి కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళు ఎక్కడ పెట్టాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది ఒకటి. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న సమ్ మొత్తం తీసుకొచ్చి ఒకటే ప్రాపర్టీ పైన పెడితే బెటరా, లేకపోతే డివైడ్ చేసి ఒక ఫ్లాట్ తీసుకోవడము, ఒక ల్యాండ్ తీసుకోవడం అలా చేస్తే బెటరా? నువ్వు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది అంటే ఏం చెప్తాడు? నువ్వు స్వీట్ షాప్కి వెళ్ళావు, ఏదో ఒక స్వీట్ షాప్కి, ఏది బాగుంటుంది అంటే ఏం చెప్తాడు ఆన్సర్? అన్ని బాగుంటాయి మేడం అంటే. అది 2 రోజులు, ఇది 3 రోజులు, 4 రోజులు నువ్వు కొంటావా? నువ్వు కొను, నేను కొను. అవునా? రియల్ ఎస్టేట్ ఎక్కడ పెట్టినా బంగారమే. కాకపోతే ఇఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, యూ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్ అనాలిసిస్. తిరగాలి ఆ ఏరియాలో. గత 10 సంవత్సరాలుగా ఏం పెరిగింది, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఏం పెరగవచ్చు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ తిరగలేరు కదా. తిరగలేనప్పుడు అందుకే ఏజెంట్ సర్వీస్ తీసుకోండి. ఇందాక ముందులో చెప్పా కదా, బెటర్ టు గో విత్ పర్సన్ హూ హెస్ నాలెడ్జ్ ఇన్ దట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్లో ఒక ఆయన ప్లాట్స్ అమ్ముతున్నాడు, చౌట్ ఉప్పల్ అని RRR. అక్కడ నుండి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ గచ్చిబౌలిలో డీల్ చేయమంటే ఫెయిల్ అవుతాడు. అక్కడ కొనే మాస్ వేరు, అక్కడున్న సెగ్మెంట్ కస్టమర్ వేరు, ఇక్కడున్న సెగ్మెంట్ కస్టమర్ వేరు. సో నేను చెప్పి ఏజెంట్ అపాయింట్ చేసుకుంటాడు. దేర్ ఆర్ 3-4 per ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్లో ఉంది, ఏ జోగ్రఫికల్ ఏరియాలో ఉంది, ఎంత అనాలిసిస్, ఎంత వాల్యూ ఎడిషన్ చేయగలుగుతాడని చూసుకోవాలి. ఇది కూడా తెలియకపోతే మనం అది కూడా అడ్వైజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ గో అండ్ అపాయింట్ ప్రొఫెషనల్ ఏజెంట్ హూ ఇస్ ఫేమస్ ఇన్ దట్ ఏరియా, హూ హ్యాస్ పతా ఆఫీస్ ఉన్న ఏజెంట్స్. అంటే ఇవాళ ఉన్నాడు రేపు రాడు, అలా కాకుండా స్టాండర్డ్గా 10 years అట్లీస్ట్ మినిమం 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. కానీ పాపం ఆ 10-15 years వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు సార్? అందరూ 15 years ఉన్న వాళ్ళని నమ్మితే అట్లే లేదంటే నేను మీ క్లారిటీ. ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం. మనం కొనుక్కున్నాం, మనం డబ్బులు పెట్టుకున్నాం, మన డబ్బులు సేఫ్టీ మనం చూసుకోవాలి. మీరు బాధ్యత పెట్టాలి. మెయిన్ ఇంకోటి టైం స్పెండ్ చేయరు. కొంచెం అడగడు అయిపోయి ఇవాళ ఇచ్చి రేపు అయిపోయింది, అట్లా అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇది. టు డూ లా అంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చూసుకోవాలి, NRA రూల్స్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ చెప్పాను కదా, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే యూ కెనాట్ బై. ఇది కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, లోన్స్ లిమిటేషన్స్ ఉన్నాయి, ఫండింగ్ లిమిటేషన్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి, ప్రీ లాంచ్ స్కామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని 3 things అయితే 4 things కంపల్సరీ. ఒకటి, యూ హ్యావ్ టు సీ ది లీగల్ ఒపీనియన్. లీగల్ ఒపీనియన్లో
3 కంక్లూజన్స్ ఉంటాయి. ఒక ప్రాపర్టీ చెక్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ ముందుకు వెళ్ళొచ్చా లేదన్న ఎస్ యూ కెన్ గో హెడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఆప్షన్ 1. ఆప్షన్ 2, there are some document missing, if you get this document you can go ahead. ఓకే. నెంబర్ 3, no you don't go ahead. ఆ ఒపీనియన్ బట్టి మనం వెళ్ళాలి. ఒక ఒపీనియన్ మీరు సర్టిఫికేట్, ఇంకో సెకండ్ ఒపీనియన్. ఇప్పుడు 2 కోట్లు కొన్న దగ్గర 20,000 ఖర్చు పెట్టి 10,000 ఖర్చు పెట్టి పెద్ద అమౌంట్ కాదు కదా. మీరు మన తెలుగులో ఎస్పెషల్ ఇండియాలో ఏంటంటే చూస్తుండగా సూది పోనీరు, చూడకుండా ఏనే పోయినా వదిలేస్తాం. నిజం సార్ ఇదైతే. చూసా అంటాడు, అది నాది అనే జాగ్రత్త పడతారు కానీ. ఇంకోటి ఏంటి ఎక్కువ చూసేది ఎలా ఉన్నా అంటే, ఏముంది జాబ్ పోయింది, బిజినెస్ రావట్లేదు అన్న. వచ్చినప్పుడు చెప్తామా? చెప్పాం మనం. పోయినప్పుడు అంటున్నా అయ్యో పోయింది అని చెప్తాం. అసలు యూ షుడ్ నెవర్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్ అదర్స్. వాళ్ళు ఏం మీ వాల్యూ తెలియాలంటే మీ చుట్టాల్లో ఫ్రెండ్ డబ్బులు అడగండి ఒకసారి. ఊరికే మీకు రిక్వైర్మెంట్ ఒక 10,000 కావాలని రియాలిటీ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సార్ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాలి అందులో, బిల్డర్ని కలవాలి వీలైతే. మీట్ ది ప్రమోటింగ్ పర్సన్, ఓనర్ ఆఫ్ ది, నాట్ ది సేల్స్ ఫ్యాన్సీ డైరెక్షన్ డెసిగ్నేషన్ అవి కాదు, రియల్ ఓనర్ ఎవరు మన అంతా ఒక గంట సేపు టైం స్పెండ్ చేయండి. అదర్ ఇన్ జూమ్ ఆర్ ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళి చూడండి. ఆయన చేసిన సైట్స్, అంత ముందు చేసిన సైట్స్ కరెక్ట్గా చేసాడు లేదా, ఆ కస్టమర్స్ ఏమంటున్నారు, ఈయన దగ్గర అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏ సెగ్మెంట్. ఇప్పుడు సపోజ్ ప్లాట్లు బాగా 30 సంవత్సరాలు అనుకుంది, విల్లాస్ కట్టామని వచ్చాడు, విల్లాస్లో ఫెయిల్ అవుతున్నారు. ప్లాట్ అనేది 10 లక్షలు స్టార్ట్ అవుతుంది, విల్లా అనేది 3 కోట్లు 4 కోట్లు స్టార్ట్ అవుతుంది. ఆ బడ్జెట్ వేరు, ఈ బడ్జెట్ వేరు కదా. ఆ 10 లక్షలు 20 లక్షల మెంటాలిటీ వేరే ఉంటుంది, వాళ్ళు డీల్ చేసే మెథడాలజీ. ఫిష్ మార్కెట్ లా ఉంటుంది, ఇక్కడ వచ్చిన గోల్డ్ మార్కెట్. సో గోల్డ్ కొనే డిఫరెన్స్. సో దట్ ఆ పాయింట్ చెక్ చేసుకోవాలి. అండ్ కస్టమర్ రివ్యూస్, గూగుల్ రివ్యూస్ ఉన్నాయి. అప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ కొనుక్కొని కొంతమంది గూగుల్ రివ్యూస్ పెయిడ్ కూడా చేపిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు అంటే ఒక పాయింట్ కాదు, నేను చెప్పిన 10 పాయింట్ అంటే కొన్ని కామన్ గా సెట్ అవుతాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ తో మాట్లాడండి. జనరల్గా నేను ఒక స్టేట్మెంట్ చెప్తుంటాను, బిల్డర్స్ ఎస్పెషల్లీ ప్రీ లాంచ్ స్కీమ్స్ లో, మనం లాస్ట్ టైం చేసాం అక్కడ. ప్రీ లాంచ్ స్కామ్స్లో ఏమవుతుందంటే 90% 30 daysలో కట్టారు. 5 years 4 years ప్రాజెక్ట్ 100 ఎకరాలు 10,000 అమ్ముతాడు ఎప్పుడు 4 years తర్వాత. ఇప్పుడు మీకు 6,000కి ఇచ్చేస్తాను అంటాడు. 6,000 ఇచ్చి 90% కట్టండి, ఏముండదు, పర్మిషన్ ఉండదు, అప్రూవల్ ఉండదు, మీరు కొనేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ రాదు, పర్మిషన్ రాదు, ఆయన మోసపోతాడు, మీరు మళ్ళీ మోసం చేయరు. కొంతమంది మోసం చేయాలని ఇంటెన్షన్ పెడతారు, కొంతమంది మోసపోతారు. వాళ్ళు కూడా వాళ్ళు మోసపోతారు కాబట్టి మనం మోసపోతాం. అది లేకుండా ఆ సెగ్మెంట్లో ఎంత అనుభవం ఉందనేది చూసుకొని ఫైనల్గా బిల్డర్ని కలిసినప్పుడు మీరు అనలైజ్ చేసుకోవాలి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతో 1 గంట మాట్లాడితే నాకు తెలిసిపోతుంది కదా, నువ్వు ఏ క్లారిటీ ఉంది. అట్లీస్ట్ 100% కంటే 80-70% తెలుస్తుంది కదా. దాన్ని బట్టి ఇక్కడ ఎంప్లాయీస్ రివ్యూ, సైట్కి వెళ్ళి చూడాలి. కంప్లీట్ అయిన సైట్లో అండర్ గోయింగ్ ఈఎస్ఐ పిఎఫ్ ఉందా, ఈఎస్ఐ పిఎఫ్కి రియల్ ఎస్టేట్ సంబంధం ఏంటో అంటారు. ఈఎస్ఐ పిఎఫ్ అయితే రేపు సైట్లో యాక్సిడెంట్ అయింది, 10 మంది చనిపోయారు, సైట్ ఆగిపోతుందిగా. అట్లా 8 ఎఫ్ఐఆర్ కేసెస్ ఉన్నాయా, ఏమైనా ట్యాక్స్ పెండింగ్ కేసెస్ ఉన్నాయా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదా, ప్లాన్ కరెక్ట్గా ఉందా, జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ ఉందా, ఇవన్నీ కూడా ఒక పాయింట్. దేర్ ఆర్ 10-15 పాయింట్ మినిమం యూ హావ్ టు చెక్. వితౌట్ దట్ యూ షుడ్ నాట్ గో హెడ్. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ టైంకి వచ్చేసరికి ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఫిజికల్గా ఇక్కడికి రావాల్సి వస్తుందా, ఆన్లైన్లో వాళ్ళు కనిపించిన అవసరం లేదమ్మా. ఆన్లైన్ ఓన్లీ సెల్లర్ ఎప్పుడు ఉండాలండి, కొనుక్కునేవాడు అక్కర్లేదు. సెల్లర్ అయితే కంపల్సరీ ఉండాలి. కొనుక్కునేవాడు జీపీఏ ఒక ఫామ్ 32 అని ఉంటుంది. ఆ ఫామ్ 32లో మీరు అమెరికాలో ఉన్నారు, యూ వాంట్ టు రిజిస్టర్ ఏ ప్రాపర్టీ, మీరు రావక్కర్లేదు. మీరు ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు సంతకం పెట్టి ఫోటో పెడితే మీ పేరు మీద మీరు రాకుండా రిజిస్టర్ అవుతుంది. దట్ ఫెసిలిటీ దేర్, యూ నీడ్ నాట్ కమ్. నైస్ నైస్. సో అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. మీరు ఇవ్వాల్సింది ఏంటి, మీ అక్కడ ఉన్న యుఎస్ కార్డు ఉంటుంది కదా, మీ సిటిజన్షిప్ గ్రీన్ కార్డు, లేదా ఇండియాలో ఉంటే ఆధార్ కార్డు. మీ శాలరీ రిజిస్ట్రేషన్కి అయితే మీకు స్టాంప్ డ్యూటీ కట్టాలి, చలాన్ కట్టాలి, మీరు ఆథరైజ్ చేస్తారంట ఆ ఫామ్లో. చేస్తే ఆ ఫామ్ తీసుకొని బిల్డర్ వెళ్ళి చేయించేస్తాడు. మన వాళ్ళు ఎవరైనా కావాలంటే వెళ్ళి విట్నెస్ చేయొచ్చు, లేదు మన వాళ్ళు ఎవరు రారు నాకు తెలియదు అనుకుంటే డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి పంపించేస్తారు. అది ఇష్యూ లేదు. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు చూస్తుంటాం రిజిస్ట్రేషన్కే లక్షలు ఖర్చు అవుతుందని అంటారు. కానీ నిజంగా గవర్నమెంట్ అంత డబ్బు తీసుకుంటుందా, లేకపోతే ఇక్కడ కింద ఉండే ఆఫీస్ లో బ్రోకర్స్ బ్రోకర్స్ నామినల్ అండి. 7.6% ఇది రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఫీ. అన్ని కలిపి ఆ పక్కన ఏదో 100-200 అది పెద్ద లెక్క పెట్టుకోవద్దు. ఇప్పుడు మీరు 10 కోట్ల ప్రాపర్టీ కొన్నారు, లేకపోతే ₹1 కోటి ప్రాపర్టీ కొన్నారు, 1 crore అంటే 7.6 lakhs కట్టాలి. 7.6% అంటే 1 crore 7.6 lakhs కట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 7.6నే పెంచుతున్నారు, ప్లస్ భూమి రేటు పెంచుతున్నారు. ఏదైతే బ్లాక్ వైట్ కంపారిజన్ ఉందో ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ మీరు ₹1 పెట్టుకుంటే 10,000, 10 లక్షలు, 15 లక్షలు చూపిస్తారు. అంటే గవర్నమెంట్ 15 లక్షల మీదే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ 15, 30, 40 లక్షలు చేయమంటున్నారు రేవంత్ రెడ్డి గారు.
అప్పుడు ఏమవుతుంది, ఈ 7.6 40 లక్షల మీద, ఇప్పుడు ఇంతవరకు 10 లక్షల మీద వచ్చేది 40 లక్షల మీద వస్తుంది. అంటే 3 లక్షలు వస్తుంది, 30 లక్షలు వస్తుంది. 10 కోట్లకి అయితే, కోటికి అయితే 3 లక్షలు వస్తుంది. సో ఆ రెవెన్యూ పెరుగుతుంది. ఒక దగ్గర రేటు పెరిగితే చాలా రెవెన్యూ పెరిగిపోతుంది. ఓకే. సో అది పాయింట్. సో సార్, ఇది ప్రీ లాంచ్ స్కామ్ అనేదో అంటారు. సో ప్రీ లాంచ్ స్కామ్సా స్కీమ్సా ఏంటవి? అవన్నీ సీక్రెట్స్ అడగకూడదు మనం. ఇవి చెప్తే ఒక వర్గం మెచ్చుకుంటారు, ఒక వర్గం తిట్టుకుంటారు. పర్వాలేదులేండి, 2 వర్గాలు. మా ఎన్ఆర్ఐస్ కి యూజ్ అయ్యేలా చెప్పండి ఏదో ఒకటి. ప్రీ లాంచ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎస్ కానీ ఏ ఇన్వెస్టర్ బయర్ కైనా ప్రీ లాంచ్ పెట్టింది పేరు మోసం చేయడం. ప్రీ లాంచ్ అంటే ఒక మదర్ని 1 month ఎర్లీ బర్త్ ఇచ్చింది అనుకోండి బేబీకి, ఆమె 1 month కష్టం అడిగితే చెప్తుంది ఏంటని, హౌ ట్రబుల్ షీ హస్ టేకెన్. పీటీ ఉషాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అడిగితే చెప్తుంది దాని వాల్యూ ఎంతో. ఒక అబ్బాయి 1 year ఫెయిల్ అయిపోతే 1 year ఫెయిల్ అయితే ఆ 1 year వాల్యూ ఒకటి చెప్తాడు. అలా చాలా చెప్తాను ఎగ్జాంపుల్స్. సో అట్లానే ప్రీ లాంచ్ అంటే ఏమీ లేకుండా అమ్మేయడం. ప్రీ లాంచ్ అక్కడ ఏమీ ఉండదు చూడడానికి, ల్యాండ్ ఓనర్కి ఒక 5% 10% ఇచ్చి జీపీఏ రాయించేసుకుంటారు. రాయించుకొని అమ్మడం మొదలు పెడతారు. అది యాజ్ పర్ రేరా, మన రేరా మాట్లాడడం, రేరా యొక్క ప్రకారం ఇల్లీగల్ క్రైమ్, జైల్లో పెట్టచ్చు, 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ పెనాల్టీ వేయచ్చు. ఇప్పుడు గత 1 yearగా హైదరాబాద్లో చూసుకుంటే 10 నుండి 15 కంపెనీలు మూతపడ్డాయి. దాదాపు 8,000 నుండి 10,000 కోట్ల అమౌంట్ కలెక్ట్ చేసి గాయమైపోయారు. అంటే వాళ్ళు ఇంకేం కొనరు, మేము ఇక్కడ కొంటున్నాం, మీరు కావాలనుకుంటే తీసుకుంటారా? ఇప్పుడు లేఅవుట్ వేస్తాడు, ఒక 25 ఎకరాలు 30 ఎకరాలు వేసి ప్లెయిన్ పేపర్ మ్యాప్ వేసేస్తాడు. వేసి మీ ప్లాట్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్పి డబ్బులు తీసి 90% కలెక్ట్ చేస్తారు. ఇది స్కీమ్. మనకి డిస్కౌంట్ అనగానే మనం వెళ్ళిపోతాం. అవును. ఇప్పుడు మీరు చందన బ్రదర్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి బ్రదర్స్. మీరు రోడ్డు మీద వెళ్తుంటే 50% డిస్కౌంట్ అని ఉంటుంది. అక్కడ వెళ్తే మీరు ఏం చేస్తారు, మీ హస్బెండ్ వచ్చి తీసుకెళ్తాం పదే మ్యారేజ్ డే కదా చేరుకుందాను, చీర చూపి అంటే 1 lakh రూపీస్ చీర చూపిస్తాడు. 1 lakh పెట్టి మనం కొంటాం, 1 lakhలో 50% డిస్కౌంట్. 50,000 పెట్టి మనం కొంటామంటే మనం కొనం. ఏదో ఫంక్షన్కి ఏదో కొంటాం, రోజుకి మనం కొనుక్కోలేం కదా. మరి అడుగుతారు ఏంటి సార్ 50% ఇచ్చాను అంటే, లేవు, చిన్న చీర లేవు, తక్కువ లో కాస్ట్ ఉండవు. సో దట్ మీన్స్ అప్పుడు అంటే మీరు 50% చూసారు, పైన అప్ టు ఉంది మీరు చూడలేదన్న. అప్ టు 50 అంటే అన్నింటిలో కాదు, 1-2 50 ఉంటే మిగతా అన్నీ ఉండవు అని. అప్ టు అనేది చిన్నది ఉంటుంది, 50% అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఏమంటారు, నేను 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ టైం అమ్మా, ఈ 4 సంవత్సరాలు అయితే 10,000 అమ్ముతా, కానీ మీరు ఇప్పుడు కొంటే 6,000కి ఇచ్చేస్తా. కానీ కండిషన్ అంటే అప్పుడు 4 సంవత్సరాలు మనం ఫేజ్ కడతాం, ఫ్లోర్ వచ్చిన కొద్ది ప్లాట్ డెవలప్మెంట్ ఫేజెస్లో కడతాం. ఇక్కడ మాత్రం 90% ఇచ్చేయాలి 30 daysలో. 4 yearsలో 30 days ఇచ్చేయాలి. సో 90% ఇచ్చిన తర్వాత ఇంకా తర్వాత పర్మిషన్ వస్తుందో రాదో, రాకపోతే బిల్డర్ ఉంటాడో లేదో ఎవరికి తెలియదు, చాలా ఇబ్బందులు అవుతాయి. అందుకని చెప్తాను, ప్రీ లాంచెస్ అవాయిడ్ చేయడం బెటర్. కొనుక్కునే కంటే జస్ట్ అవాయిడ్. ఒక 1,000-2,000 గజానికి ఎక్కువైనా అన్ని అప్రూవల్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ పర్మిషన్స్, లీగల్ ఒపీనియన్, ఈసీ, రేరా నువ్వు మాత్రం కొనుక్కోవడం బెటర్. ఎందుకు అలా అమ్ముతారు అసలు రియల్ ఎస్టేట్ కంపెనీస్? అంటే అసలు లాంచ్ చేయకుండానే ఒక ప్లాట్ ని సేల్ చేసేయాలి. డబ్బు కావాలమ్మా, మనకి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఇది ఒక మార్గం. ఆఫర్ పెడతారు. అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బుతోనే వాళ్ళు కొంటారు, కొందామని చూస్తారు. కొంతమంది ఇప్పుడు రేరా రాకముందు, ఇప్పుడు అంటే కొద్దిగా బెటర్, రేరా రాకముందు డైవర్సిఫై అయిపోయి ఫండ్స్. నువ్వు 100 కోట్ల ప్రాజెక్టు 90 కోట్లు పెట్టి దీన్ని పెట్టు, 90 కోట్ల సొంత ఆస్తులు పెంచుకోవచ్చు, వేరే ప్రాజెక్ట్లో పెట్టవచ్చు, వేరే పార్ట్నర్కి ఇవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్ అవ్వదు, ఆ ప్రాజెక్ట్ అవ్వదు. రేరా వచ్చే కండిషన్స్ పెట్టారు అందుకని. సో రేరా ఏంటి అసలు? ఈ రేరా అనేది 2017 January 1st స్టార్ట్ అయిందమ్మా. ఇది వన్ ఆఫ్ ది రెగ్యులేటింగ్ బాడీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రేరా యాక్ట్ అంటే. ఇది ఏంటంటే ఇప్పుడు ఏపీఎస్సీబీ ఉందన్న, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, వాళ్ళు కూడా ఏపీఆర్ఎస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అంటే ఈ ఫ్రాడ్స్ అవాయిడ్, కన్జ్యూమర్ ఇంట్రెస్ట్, బయ్యర్ ఇంట్రెస్ట్లో వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఏంటంటే రేరా జనరల్లో 3 డిఫరెంట్ ఫార్మ్స్ మనం డిస్కస్ చేయాలి. ఒకటి ఏంటంటే బేసిక్గా ఒక బిల్డర్ ఏమేమి పర్మిషన్, బిల్డర్కి 2 పర్మిషన్ ఉండాలి. ఒకటి కంపెనీ పర్మిషన్, ఓ రేరా నెంబర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఒకటి ప్రాజెక్ట్ రేరా, ఈ 2 నెంబర్లు చూసారు. చాలా మంది ఒక నెంబర్ ఉంటుంది, కంపెనీ గురించి ప్రాజెక్ట్ అని చెప్పేస్తారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. రెండోది బిల్డర్ ఏవైతే డబ్బులు కలెక్ట్ చేస్తాడో, అంతమంది డైవర్సిఫై అవుతుందని చెప్పి ఇప్పుడు అలా చేయడానికి లేదు. వాళ్ళు 100 రూపాయలు కలెక్ట్ చేస్తే 70 రూపీస్కి లెక్క చెప్పాలి రేరాకి. ఆడిటర్ ఉంటాడు, ఆడిటర్ అప్రూవ్ చేసిన తర్వాత ఖర్చు పెట్టాలి. 30% నీ ప్రాఫిట్ కింద తీసుకో, 70% ప్రతి రూపాయలు నాకు పర్మిషన్ లేకుండా ఖర్చు పెడితే ప్రాబ్లం. మూడోది సేల్ దగ్గర ఉంటే చాలా కమిట్మెంట్స్ ఇస్తాం, అది ఇస్తా, మార్బుల్ ఇస్తా, టోటో ఇస్తా, ప్యారీవేర్ ఇస్తా అని చెప్పి కొంతమంది ఇవ్వరు, కొంతమంది కంప్లీట్ చేయరు, ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయరు. వాళ్ళకి పెనాల్టీ. అంటే లేట్ అయినా ఇలా స్పెసిఫికేషన్ మార్చినా బిల్డర్ మీద బయ్యర్ కెన్ ఫైల్ ఏ కేస్ టు రేరా అగైన్స్ట్ ద బిల్డర్.
ఈ 3 పెట్టారు అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి కానీ సింపుల్గా. అదేవిధంగా ఇప్పుడు మనం ఎన్ని కేసుల్లో కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలి, బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలనేది ఎక్కడా లేదు, ఉందా? అవును. మరి అది ఉందా? అదే అది కూడా పెట్టారు. బయర్ డబ్బులు ఇస్తాడు కదా, ఇంకా ఆయన అందరి వరకు టైంలో జాబ్ పోయింది, యూఎస్ సాఫ్ట్వేర్ పోయింది, ఉద్యోగం పోయింది, బిజినెస్ లాస్ అయిపోయింది, ఎక్కడ ఈఎంఐ కట్టాలిగా. అవును. మరి ఈఎంఐ కూడా మరి బిల్డర్ కూడా ఊరుకుంటే బిల్డర్ కెన్ ఫైల్ కేస్ టు రేరా అగైన్స్ బయ్యర్. అది నువ్వు 2-3 నెలలు టైం సరిపోతే కబ్జా అంటే ఫోర్ఫిట్ చేస్తారు అడ్వాన్స్. మూడోది ఏజెంట్, మెయిన్ ఇంపార్టెంట్. ఏజెంట్ కూడా రేరా లైసెన్స్ ఉండాలి. నువ్వు ఇప్పుడు డాక్టర్ చేయాలంటే డాక్టర్ లైసెన్స్ ఉంది కదా, లాయర్ అవ్వాలంటే బార్ అసోసియేషన్ ఎగ్జామ్ రాయాలి కదా, ఇంజనీర్ అవ్వాలంటే ఆర్కిటెక్ట్ అంటే ఆర్కిటెక్చర్ చదవాలి. ఇక్కడ కూడా అదే పెట్టానట. సపోజ్ యూ వాంట్ టు బికమ్ ఏజెంట్, యూ షుడ్ మినిమం ఎలిజిబుల్ ఉండాలి. నీ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కేసు ఉండకూడదు. ఎఫ్ఐఆర్ కేసెస్ ఉంటే దే డోంట్ గివ్ రేరా. సో మీ లాస్ట్ 3 years బ్యాలెన్స్ షీట్స్ ఉండాలి, అంటే ఐటీ రిటర్న్స్ ఉండాలి. సో ఇవన్నీ చూసుకొని ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. అంటే రేరా ఏజెంట్ ఉంటే రేరా ఏజెంట్కి ఏ విధంగా లాభంటే చాలామంది కస్టమర్స్, ఎస్పెషల్లీ హైఫై కస్టమర్స్ సర్వీస్ తీసుకొని కమిషన్ ఇయ్యరు. హైఫై కస్టమర్స్ అంటే లగ్జరీ హై అండ్ దే సీమ్ టు బి వెరీ పొలైట్. పని చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేసావు ఓనర్ చూపించి ఆ మేడం కల్పించి, అంతే దానికి నీకు 10 లక్షలు అవసరం, 10,000 తీసుకో అంటాడు. ఈ సర్వీస్ చేసే కదా మీరు ఇల్లు కొనుక్కోగలరు, అది మర్చిపోతారు. అప్పుడు ఏజెంట్ ఏం చేస్తుంటే కేసు వేస్తాడు బయ్యర్ మీదనే సెల్లర్ ప్రాపర్టీ మనం కమిషన్ అయిపోతే. Okay, so RERA provides all the security in terms of all the ends. Regulation ఉంటుంది. ఎవరైతే అంటే క్రాస్ అయ్యారు అనుకోండి, దే మే బి పెనలైజ్, జైల్లో పెట్టవచ్చు, పెనాల్టీ వేయచ్చు. అది ఈ లాస్ట్ వల్ల కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది, ఇంకా ఫుల్ గా జరగలేదు. ఫుల్ సింగ్ లో వస్తే డెఫినెట్ గా హెల్ప్. నైస్. అండ్ ఇంకోటి సార్, మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా అంటే వండర్ అవుతూ ఉంటారు, అమెరికాలో రెంట్ అగ్రిమెంట్స్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అని చెప్పి. సో ఇండియాలో ఉండే రెంట్ అగ్రిమెంట్స్ కి, రెంట్ సిస్టమ్ కి, అక్కడ అమెరికాలో ఉండే రెంట్ సిస్టమ్ కి ఏంటి డిఫరెన్స్? నక్కకి నాగలాగా అనుకున్నంత తేడా ఉంది. అవునా? ఆస్మాన్ జమీన్ ఫరక్ హిందీలో. వాళ్ళు రంజాన్ కూడా ఆస్మాన్ జమీన్. నేను దానికి ఆన్సర్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆస్ట్రేలియన్ కంపెనీ, ఒక ఆయన 6.2 feet ఉంటాడు, వాళ్ళ వైఫ్ 6'5" ఉంటుంది. వుడ్ పెక్కర్ ఆవిడ పేరు. ఈయన పేరు రాజర్ మెక్రిల్ ఏదో ఉంది. వాళ్ళిద్దరూ మనకి ఇక్కడ మంచి గేటెడ్ కమిటీలో, అంటే ఆస్ట్రేలియన్లో ఆయన వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఎండీగా ప్రమోట్ అయ్యాడు. ఆయనకి కంపెనీ వాళ్ళు రెంట్ ఇస్తున్నారు, 75,000 80,000 రెంట్ మంత్కి. అలాంటి దాంట్లో గేటెడ్ కమిటీలో చూడమన్నాడు. మన పక్కనే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోనే ముందు టీవీస్ బ్యాక్ సైడ్ మంచి కమ్యూనిటీ ఉంది. 6 ఎకరాల్లో 70 ఫ్లాట్లు, ఫుల్లీ గేటెడ్, అంటే గ్రీనరీ, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. అక్కడ చూపించాం. ఆ ఓనరు ఒక 80 years ముసలావిడ, ఆవిడకి చదువు రాదు, ఏమీ రాదు, అంటే అప్పట్లో కదా. ఇల్లులు మాత్రం 4-5 ఫ్లాట్లు ఉన్నాయి అలాంటి షేర్, ల్యాండ్ ఓనర్ షేర్. వాళ్ళు బ్రదర్ డీల్ చేసేవాడు మాకు, ఆయన PhD సైంటిస్ట్ ఆయన. అయితే ఇల్లు చూపించాం. ఈ ఫారినర్స్కి అన్ని గ్లాస్ క్యూబికల్స్ అవన్నీ ఉండాలి, కొద్దిగా హైఫై ఉండాలి. ఏసీ మార్చా, ఇది మార్చా, అది మార్చా, 3 లక్షలు ఖర్చు వచ్చింది. ఆ ఓనర్ ఏమంటే నీకు ఇష్టం ఉంటే యజమాని తీసుకొని నేను తీసుకోదు. అప్పటికి ఆ ఇల్లు 6 నెలలు బట్టి ఖాళీ ఉంది. సో మొత్తం మీద మాట్లాడి ఒప్పించి 3 లక్షలు కాదు, సగం వాళ్ళు పెడతారు, సగం ఏమి పెడతారు అంత చేసాం. అంతవరకు బాగానే ఉంది సినిమా. ఆయన దగ్గర నేను నేర్చుకున్న ఒక ప్రిన్సిపల్ టైం అంట. 3 అన్నాడంటే 259 గేట్లో ఎంటర్ అవుతాడు. ఎన్నిసార్లు మన ఇండియాలో ఉండి అంత మెయింటైన్ చేయాలో అంత మెయింటైన్ చేసేవాడు. అయితే లాస్ట్లో ఏమైందంటే లీగల్ అగ్రిమెంట్ వాళ్ళు ఆస్ట్రేలియా కంపెనీ ప్రకారం సైన్ చేయాలండి. 85 పేజీలు అగ్రిమెంట్ పంపించాడు. 85 పేజీలు ఒక లీజ్. మన దగ్గర ఎంత ఉంటుంది, 2 పేజీలు ఉంటే ఎక్కువ మన దగ్గర. 2 పేజీలు ఎక్కడ అన్ని క్లాసులు పెట్టాడు. అది భయపడిపోయింది సైన్ చేయనని. అంటే యూఎస్లో కానీ ఫారిన్ కంట్రీస్లో అంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. టెనెంట్ రైట్స్ కానీ, ఓనర్ రైట్స్ కానీ ఎక్కడ 1 year కంటే ఎక్కువ చేయరు. జనరల్ 12 months చేస్తారు. ఆ 12 months తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయాలంటే లీజ్ రెన్యువల్ అయితేనే ఇంక్రీజ్ చేయొచ్చు. వాడు స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి. అంటే అంత ఈజీ కాదు. యూఎస్లో అనుకుంటాం కానీ కొన్ని బాగానే ఉంటాయి, కానీ కొన్ని అసలు బియాండ్ ఎక్స్టెండ్ మనం భరించలేము. 80 పేజీలు ఏదైనా ఓనర్ సైన్ చేయమంటే చేయదు, నా ప్రాపర్టీ రాసుకుంటున్నాడేమో అంటుంది. 80 పేజీలు రెంట్కి బుక్లా ఉంటుంది, టెక్స్ట్ బుక్ లాగా. అది కూడా చదివి ఎన్ని 150-200 పాయింట్లు పెడతాడు. ఇది కంపెనీ లీజ్ కదా. కంపెనీ లీజ్ కూడా. అక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది, వీడియో వైట్ ఇస్తారన్నాడు, వాళ్ళు బ్లాక్ కావాలంటారు. అది ఇంకో ప్రాబ్లం. ట్యాక్స్ కట్టాలి కదా మరి వాళ్ళు, అదొక ప్రాబ్లం. సో ఇలా డీల్ చేస్తుంటే రకరకాల ఒక్కొక్క డీల్ ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. సో యూఎస్లో అంటే రూల్స్ ఆర్ గుడ్. యాక్చువల్లీ రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై ఓన్లీ గుడ్ పీపుల్. రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ ఓన్లీ బై గుడ్ పీపుల్. ఇది వాస్తవం. కాబట్టి ఒక విధంగా మంచిదే, బట్ వీఆర్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్
అగ్రిమెంట్స్ 80-90 పేజీలు అంటే ఆ సేల్ డీట్ కూడా అంత ఉండదు. మనం ఇక్కడికి వెళ్ళి రూమ్ చూసుకున్నామా, రెంట్ అడ్వాన్స్ ఇచ్చేసి ఒక 1 month 2 months దిగిపోవడమే, అంతే. నెక్స్ట్ డే 1 day లో అయిపోద్ది. ప్లస్ వాళ్ళు చెక్స్ బాగుంటాయి. ఏదైనా టెనెంట్కి ఇచ్చే ముందు దే డూ గ్రౌండ్. ఇప్పుడు హెచ్ఆర్లో నీకు తెలుసుంటే జాబ్స్ వచ్చాయనుకోండి, మీకు ఏదైనా కంపెనీలో జాబ్, ఇప్పుడు ఈవెన్ ఈ కంపెనీ కూడా దే విల్ గివ్ బ్యాక్గ్రౌండ్ చెక్. మీకు వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేస్తారు. నేను జాయిన్ అయినా మీ ఎవరైనా అవును అవును. చేసినప్పుడు అట్లా ప్రాపర్టీ కూడా అలా ఉన్నారు వాళ్ళు చేసేవాళ్ళు. అట్లా అంటే ఈ టెనెంట్ ఉన్నాడు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెక్ చేసి 20,000 ఇండియాలో కూడా ఉన్నారు. 20,000 30,000 తీసుకుని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇస్తాడు, మదర్ కంపెనీ నుండి లాస్ట్ కంపెనీ వరకు. సో అలా చేయిస్తారు అమెరికా కానీ వీళ్ళందరూ కూడా. ఎవరో కొంతమంది టెనెంట్స్ వస్తారు. నాకు కూడా చిన్న ప్రాపర్టీస్ 2-3 ఉన్నాయి. టెనెంట్ వస్తాడు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. సాయంత్రం 5 గంటలు చూస్తుంటే 6 గంటలకు అడ్వాన్స్ ఇస్తానంటాడు. అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. అవును. ఎవడైనా ఇల్లు ప్లాన్ చేసుకుంటారు, 2 నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది, వచ్చి గంటల్లో వస్తున్నాడంటే దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ. అంతే కదా, ఏ కొట్లాడో దెబ్బలాడో వీడిపో ఏ సంథింగ్. అలాంటి వాళ్ళకి ఇస్తే మనం ఇబ్బంది పడతాం. అవును. సో యూఎస్లో ఆ ప్రాబ్లం రాకుండా ఏం చేస్తాం, ముందే గ్రౌండ్ చెక్. నువ్వు ఎక్కడ చేస్తావు, కెన్ ఐ రిఫర్ టు యువర్ ఓల్డ్ ఓనర్, కెన్ ఐ రిఫర్ టు యువర్ పాస్ట్ ఓనర్ కానీ, లేకపోతే నీ పాస్ట్ కంపెనీ కానీ, మీ బాస్ కానీ వాడు మాట్లాడవచ్చు అంటే మాట్లాడొద్దంటే డౌట్ చేస్తాడు. ఏదో ప్రాబ్లం ఉంటే కదా నువ్వు మాట్లాడొద్దంటావు. ఇప్పుడు నేను నీ గురించి నీ బాస్తో వద్దు బాస్తో నాతో మాట్లాడంటే డెఫినెట్లీ యూఆర్ డన్ సంథింగ్. ఆ విధంగా మన ఇండియాలో ఇంకా అంత రాలేదు కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు మనం నెక్స్ట్ రెంటల్ లో చేద్దాం. వాట్ ఏ ఓనర్ షుడ్ చెక్ బిఫోర్ గివింగ్ ఏ హౌస్ టు టెనెంట్, వాట్ ఏ టెనెంట్ షుడ్ చెక్ విత్ ఏ ఓనర్. డెఫినెట్లీ సార్. చేస్తే దానికి చాలా అవగాహన ఉంటుంది. చాలా మంది మిస్టేక్ అవుతున్నారు. అక్కడ పేపర్లో లేకుండా ఓవరాల్గా ఏది జరగదు. ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, లండన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టు బ్లాక్ అండ్ వైట్, రైటింగ్లో ఉండాలి, సైన్ ఉండాలి, అటార్నీ జనరల్ ఉంటాడు, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ దే విల్ ఆస్క్ యూ ఫర్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్. ఏ ఊరు, నీ కార్డ్ ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత ఉంది. ఇక్కడ కూడా మనం చెక్ చేయాలి. కొంతమంది చెక్ చేస్తారు, కొంతమంది 10,000 5,000 ఇచ్చేవాళ్ళు ఇవన్నీ చెక్ చేయాలి. 1,00,000 2,00,000 ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అంతమంది ఇద్దరు ఓనర్ మాట్లాడితే తెలిసిపోతుంది రెంట్ కరెక్ట్గా ఇస్తాడా లేదా. అవును, అంతే. జనరల్గా ఇల్లు ప్లస్ మార్చరు ఎవరు, ఫోన్ నెంబర్ మార్చుకోండి. ఇల్లు ఫోన్ నెంబర్ తరచుగా మారుతుందంటే మీరు ఏదో ఆలోచించాలి. నా ఫోన్ నెంబర్ 24 సంవత్సరాలు ఒకటే నెంబరు, లైఫ్ టైంలో ఒకటే నెంబర్. నాదే 3 మొబైల్ 4 మొబైల్ ఎప్పుడూ లేవు. ఒకటే నెంబరు, ఒకటే అడ్రస్. మరి అంటే క్యారెక్టర్ ఈజ్ వెరీ క్లియర్. చాలా తక్కువ మంది ఉంటారు ఈ మధ్యలో, డబ్బులు అప్పు తీసుకుంటారు, ఆ ఏరియాలో 4 తీసుకుని ఆ ఏరియా కలిసి ఇంకో ఏరియాకి వెళ్తాడు. అది జరుగుతూనే ఉంటాయి. సో యూఎస్లో ఏంటంటే ఇట్స్ గుడ్, బట్ ఇండియన్స్కి టఫ్ అనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడికి వస్తే ఈజీ, మనం 3 పేజీలు సైన్ చేస్తాం. ఇంతేనా అనుకుంటారేమో వాళ్ళు. 80 పేజీలతో కమర్షియల్ కార్పొరేట్ లీజ్ ఇంకా దారుణం. ఇది రెసిడెన్షియల్ లీజ్ చెప్పాను, కార్పొరేట్ ఇంకా 100 కండిషన్లు ఎక్కువ ఉంటాయి. సో మొత్తానికి ఏదైనా రూల్స్ మీరు చెప్పినట్టు రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్ అండ్ మెయింటైన్డ్ బై గుడ్ పీపుల్. నైస్ సో నైస్ టు టాక్ టు యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాం మన ఎన్ఆర్ఐస్కి. సో ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈ వీడియో కింద కమెంట్ చేస్తారు. రియల్ ఎస్టేట్కి సంబంధించి మీరు మాతో మళ్ళీ ఒక చిన్న సజెషన్ అంటే, బయర్స్ చాలా మంది నాకు యూఎస్ నుండి యూకే నుండి ఫోన్ చేస్తారు, 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంటే టైం ఉండదు సార్. 1 minute 1 minute ఎట్లా చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాగైనా రాత్రి పార్టీకి వెళ్ళారు 3 ఫ్రెండ్స్, ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి, మీరు వెళ్తారు, మీ 3కి వేరే మందులు రాస్తాడా, సేమ్ మందులు రాస్తాడా, వేరే మందులు రాస్తారు. మరి ఎలాగైనా మందులు ఇస్తాడా, ఇవ్వడు. ఏమంటాడు, ఫస్ట్ ఎక్కడ తిరిగో, ఏం తిన్నావు, ఎవరితో తిన్నావు అన్నీ అడుగుతాడు. అడిగిన తర్వాత మందులు ఇస్తాడా, ఇవ్వడు. ఏమి ఇస్తాడు, టెస్టులు రాస్తాడు. టెస్టులు వచ్చిన తర్వాత మందులు ఇచ్చి 3 రోజులు తగ్గపోతే రా అంటాడు. అక్కడ 500 కన్సల్టెన్సీ ఫీజు ఇచ్చి మీరు అంతసేపు అంటే మాకు 2 కోట్లు అంటే ఎంత టైం. చాలా మంది సజెస్ట్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే 1 minute చెప్పండి సార్ అంటే. వెరీ టఫ్. I'll be misguiding you. So sincere advice and request is please spend some time, spare 1 hour, half an hour time. We'll understand your case, we'll diagnose it and give you a right solution. సో మీ రియల్టర్ ఆక్సిజన్ ఏంటి, రియల్టర్ కి ఆక్సిజన్ లాంటిదా మీ సంస్థ? ఆ పేరు ఎందుకు పెట్టారు అసలు? ఇది చాలా పెద్ద స్టోరీ అమ్మా, షార్ట్ గా నువ్వు ఇచ్చిన 2 నిమిషాల్లో పరిగెట్టలేము. చెప్పేయండి. రియల్టర్ ఆక్సిజన్ అనేది చాలా రీసెర్చ్ చేసి, నేను 30 years ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ చేసిన, డిఫరెంట్ as a consultant, advisor, as a CEO for a huge turnover of the company, dealing lands కానీ, plots కానీ, కన్స్ట్రక్షన్ కానీ, విల్లాస్ కానీ అన్నీ. సో ఐ ఫౌండ్ కన్సల్ట్ 4 కోణాల్లో చేశారు. రియల్ ఎస్టేట్లో ఎవరు ఉంటారు, బయ్యర్ ఉంటాడు, ఆర్ ఇన్వెస్టర్, సెల్లర్ ఉంటాడు, టెక్నికల్ సైడ్ ఉంటుంది, ఏజెంట్ ఉంటాడు, ఫైనాన్స్ ఉంటుంది. అన్ని యాంగిల్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ లేరు రియల్ ఎస్టేట్. ఇప్పటికి కూడా అంగూటా టైప్ ఎక్కువ ఉంటారు. నో క్వాలిఫైడ్, దర్ నో ప్రొఫెషనలిజం. ఈవెన్ టిల్ టుడే 90% ప్లస్ ఈజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు కూడా రియాల్టర్ అనగానే ఫస్ట్ పేరు చీట్ చేస్తాడు. బిల్డర్ అవ్వచ్చు, రియాల్టర్ అంటే బిల్డర్ అవ్వచ్చు, ఏజెంట్ అవ్వచ్చు. సో
ఫస్ట్ బ్రోకర్ అనగానే చాలా డీగ్రేడెడ్ టర్మ్. అవును, ఆ పేరే ఒకలాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే చెప్పినప్పుడు బ్రోకర్ అనగానే అదేలే అనుకుంటాం, మీనింగ్సే వేరు వెళ్ళిపోతాయి. కానీ అమెరికాలో వెళ్తే మీరు, లండన్లో వెళ్ళి, యూకే వెళ్ళినా బ్రోకర్ అంటే గార్లాండెడ్ జాబ్, దండేసి 100 కోట్లు బిజినెస్ చేసినా బయ్యరు సెల్లరు కలుసుకోకుండా ట్రాన్సాక్షన్ త్రూ ఏజెంట్ ఎస్క్రో అకౌంట్ జరుగుతుంది. అంత మనవాడు 5 లక్షలు ఇస్తే రేపు ఫోన్ ఎత్తాడు, అవునా? సో జరుగుతాయి మరి అలాంటి దానిని మోసాలు. రీసెర్చ్ చేసి ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్లో దిగడానికి కారణం నేనే చీట్ అయ్యి, ఫస్ట్ 30 years బ్యాక్ ఇల్లు కొంటే పర్మిషన్ లేని ఇల్లు కొనేసాను నేను, ఏజెంట్ ద్వారానే కొన్నాను కమిషన్ ఇచ్చి. సో ఏమైంది, అక్కడ ఇల్లు కొనేసి రిజిస్ట్రేషన్ చేసి సాయంత్రం వస్తున్నా అప్పుడు తెలిసి నాకు పర్మిషన్ లేదని. కొనేసిన వాళ్ళు ఎవరైనా చాలా హ్యాపీగా ఉంటారు. అవును, ఓ మంచి వైఫ్ వచ్చినా, మంచి పిల్లలు వచ్చినా, మంచి జాబ్ వచ్చినా చాలా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండుకుంటే ఆ రోజు నేను సగమే హ్యాపీగా ఉన్నాను. అరే డబ్బులు పెట్టి కొన్నాం, దాని పర్మిషన్ గ్రామ పంచాయతీ కూడా లేదు, ఫర్గెట్ అబౌట్ జిహెచ్ఎంసీ ఏమీ లేదు. సో ఆ రోజు రాత్రి నిద్రపోకుండా ఆలోచించాను, ఈ రియల్ ఎస్టేట్ ఎందుకంటే బయ్యరు చెప్పలేదు, సెల్లరు చెప్పలేదు, ఏజెంట్ చెప్పలేదు, వెల్విషర్ చెప్పలేదు, ఎస్ఆర్ఓ చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. కానీ మనం సో ఇలాంటిది మళ్ళీ వేరే వాళ్ళకి రాకుండా ఉండి మనంతో కంట్రిబ్యూషన్ చేద్దాం రియల్ ఎస్టేట్లో పెట్టి. అప్పుడు ఏబీసీ కన్సల్టెన్సీ ఒక కంపెనీ ఉండేది, వాళ్ళు ఒక పెద్ద గేటెడ్ 100 acres గేటెడ్ కమిటీలో మంచి పొజిషన్ ఇచ్చారు. అందులో పనిచేసిన తర్వాత ఇంకా ఐ విల్ నాట్ చేంజ్ రియల్ ఎస్టేట్ స్టక్ అయిపోయింది. దట్స్ ఆల్. ఈ రియల్ ఆప్షన్ ఎందుకు వచ్చింది, రీసెర్చ్ చేసిన నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ నో ప్రాక్టికల్ ఆర్ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు. ఇప్పుడు ఎంబీఏకి, బీఏకి, బీకామ్కి, ఎంఎస్సికి యూనివర్సిటీలు ఉన్నాయి, అవును, కాలేజ్. రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది కాలేజ్? ఎగ్జాక్ట్లీ లేవు. వ్యాలిడ్. సో వాట్ వీ డన్ ఈస్ వీ హావ్ టేకెన్ 5 MTech సివిల్ ఇంజనీర్స్ విత్ పిహెచ్డి 1 year పాటు సర్వే చేయించారు 150 యూనివర్సిటీలు అక్రాస్ ది గ్లోబ్. చేసాం. అది తెలిసిన ఏంటంటే మన ఇండియాలో 1-2 ఉన్నాయి కానీ మిగతా బయట కంట్రీస్ కొన్ని ఉన్నాయి. బట్ అక్కడ ఉన్న 90% ఇస్ థియరీ, ఓన్లీ 5%, 10% ఇస్ ప్రాక్టికల్. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారు, జాబ్ ఏమంటుంది, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. కొత్తగా నేను యాంకర్ వస్తాను ఇస్తారా? సేమ్ థింగ్ విత్ రియల్ ఎస్టేట్. సో అప్పుడు ఏమైందంటే ఇది మనం బ్రేక్ చేయలేము, వీఆర్ రివర్స్ ఇట్, వీ టోల్ 25 థియరీ 75 ప్రాక్టికల్ %. సో దెన్ వీ స్టార్టెడ్. మా ట్రైనింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రోల్ ప్లేస్, కేస్ స్టడీస్, లైవ్ ఎగ్జాంపుల్స్, అసైన్మెంట్స్. థియరీ ఎలాగా ఉంటుంది, దాంతోపాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తాం, సైట్ విజిట్ ఎలా చేసి దగ్గర నుండి చూపిస్తాం. దానివల్ల ఏమైందంటే మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ప్లస్ ఈ ప్రొఫెషన్ ఎందుకు అనుకున్నామంటే మీరు రిచ్ కావాలి. ఇప్పుడు ఎవరైనా రిచ్ పర్సన్ పేరు మీ టైమ్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ దగ్గర నుండి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర, బిల్ గేట్స్ నుండి, బరాక్ ఒబామా, ఎవరైనా వారన్ బుఫెట్, వాల్మార్ట్ చైర్మన్, ఎవరైనా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నారా? ఎలాన్ మస్క్, ఎనీ టాప్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాక్, అయితే డైరెక్ట్. ఈవెన్ ఫార్మా కంపెనీస్, అరబిందో, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కి వచ్చాయి. సో రియల్ ఎస్టేట్ ఒకప్పుడు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ మనం చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు మీరు పుట్టు కూడా ఉండకపోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ మీద బతికేవాళ్ళు 90% ఇన్కమ్ మన ఇండియాలో. తర్వాత స్లోగా ఫార్మా వచ్చింది, ఫార్మా తర్వాత మెడిసిన్స్, మెడికల్ వచ్చాయి. దాని తర్వాత దెన్ వీ స్టార్టెడ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. దాని తర్వాత కంప్యూటర్స్, ఐటీ కంప్యూటర్స్, లేటెస్ట్ ఏఐ. సో ఇవన్నీ మించిపోయింది రియల్ ఎస్టేట్. లేటెస్ట్ ఇన్కమ్ వచ్చేదంటే రెవెన్యూ బతుకుతున్నది ఓన్లీ రియల్ ఎస్టేట్లో. కేసీఆర్ గారు ఎక్కడ గెలిచారు? సిటీలో గెలిచారు, మొత్తం అన్ని ఓట్లు ఆయన గెలిచారు. బయట ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచారు. ఎందుకు? సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ టీఆర్ఎస్. మీకు 10 రూపాయలు 100 రూపాయలు చేశాడు, అప్రిషియేట్ చేస్తాడు. సో లాభం వచ్చినప్పుడు ఇప్పుడు లాస్ట్ 1 year నుండి రియల్ ఎస్టేట్ స్లో డౌన్ ఉంది. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో రియల్ ఎస్టేట్ ఈ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీ, మీ పాత కంపెనీ కూడా చూసుకుంటే కనుక ప్లాట్స్ అమ్మేవారు. ప్లాట్స్ అమ్మేవాళ్ళు సేల్స్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారా? నాగేంద్ర ప్రసాద్ అందరి వరకు దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ ఏజెంట్స్, ఫ్రీలాన్సర్స్. వాళ్ళు ఉంటేనే అలాంటి కంపెనీలు నడుస్తాయి. ఏజెంట్స్ అయితే ఇప్పుడు సోకాల్డ్ ఎండీస్ అందరూ కూడా ఒకప్పుడు ఏజెంట్సే వాళ్ళు. సో ఏజెంట్స్ లేకుండా కంపెనీ నడదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా, సంస్థలు. అందుకని నేను ఆక్సిజన్, ఐఎమ్ ప్రిపేరింగ్ అన్ ఏజెంట్ హూ ఇస్ లైక్ అన్ ఆక్సిజన్ టు ది రియల్ ఎస్టేట్ డెవలపర్. అందుకని ఆ పేరు పెట్టాం రియల్టర్ ఆక్సిజన్ అనేది. చాలా మంది ఇదే క్వశ్చన్ చాలా మంది బిల్డర్స్ కూడా అడిగారు, పెద్ద పెద్దలు, హౌ డేర్ యూ కీప్ కెమికల్ నేమ్ టు రియల్ ఎస్టేట్ అని. నేను చెప్పాను, ఆ ఏజెంట్ లా ఇప్పుడు ఒక కంపెనీకి 5,000 మంది ఏజెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 మంది ఎంప్లాయీస్ అక్కడ 5,000 ఉంటారు కదా బిజినెస్ అయ్యేది. దట్స్ హౌ ఇట్ వాస్. Fantastic, so inspiring. So thank you so much, sir. So nice to talk to you. Thank you, Amma.